నమస్తే మేడం. క్లాస్ కు స్వాగతం మేడం. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరి ఒక్కసారి మహతర్ ఫౌండేషన్ ఈ జూమ్ వేదికకి ఈ జూమ్ నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజర్స్ మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరియు మాతా స్వర్ణమాల పత్రిజీకి నా యొక్క నమస్కారాలు. అందరికీ నా యొక్క నమస్కారము. మరి నా పేరు విజయ, నేను కరీంనగర్ నుండి విచ్చేసి ఉన్నాను. కొద్ది రోజుల క్రితం కూడా మనం కలుసుకున్నాము, చక్కటి సజ్జన సాంగత్యం చేశాము. మరి ఈ రోజు కూడా మరి ఒక అద్భుతమైనటువంటి అంశము లో మన గురువు గారన్న పత్రిజీ గారు పిరమిడ్ యొక్క అద్భుత శక్తి గురించి ఏం తెలియజేశారు, మనకి ఏ రకమైన జ్ఞానం ఇచ్చి ఉన్నారో ఆ సారి యొక్క జ్ఞానం నుండి మరి మనం ఇంకొంచెం అందరికీ పిరమిడ్ అంటే ఏంటో తెలిసిన వాళ్ళమే, పిరమిడ్ ఎనర్జీని అందరము ఎంతో అద్భుతంగా ఉపయోగించుకుంటున్న వాళ్ళమే. మరికొంచెం మరి ఈ పిరమిడ్ ఎనర్జీ గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి గ్రూప్ లో కొత్త వాళ్ళు కూడా ఉన్నారు మేడం. December 2 కదా, December 1 నుంచి కూడా ఉన్నారు, కొత్త వాళ్ళు కూడా వచ్చారు. ఓహో అలాగా, ఓకే. సో పిరమిడ్ యొక్క విశిష్టత ఏంటి తెలుసుకున్నా ఇంకా తెలుసుకునేది ఉంటూనే ఉంటుంది అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇంకా ఎంతో మంది మాస్టర్స్ పిరమిడ్ ఎనర్జీ గురించి ఎన్నో విషయాలు, ఎన్నో జ్ఞాన సందేశాల ద్వారా, బుక్స్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. మరి మన సొసైటీయే కాదు, ప్రపంచంలో ఇప్పుడు ఎన్నో దేశాల్లో ఈ పిరమిడ్ యొక్క రహస్యాలను తెలుసుకొని ఆ శక్తిని మరి మీడియా ద్వారా, ప్రెస్ ద్వారా బయటికి తెస్తున్న సైంటిస్టులు కూడా చాలా మంది ఉన్నారు. సో ఈ పిరమిడ్ అనేది ఒక అద్భుతమైన శక్తి క్షేత్రము. మనకి ఇదివరకు ధ్యానంలోకి రాకముందు పుణ్యక్షేత్రాలు తెలుసు, పుణ్యక్షేత్రాల్లో శక్తి ఉంటుందని తెలుసు. అలాగే పుణ్య నదులలో కూడా శక్తి ఉంటుంది అనేది మనకు తెలుసు. అలాగే యోగుల సమాధి దగ్గర కూడా శక్తి ఉంటుంది అనేది మనకి తెలుసు. అక్కడ ధ్యానం చేస్తే ఇంకా ఎంతో అధిక మొత్తంలో మనం శక్తిని పొందవచ్చు అనేది మనకి తెలుసు. ధ్యానం అనేది ఎంతో గొప్పది. సర్వకాల సర్వావస్థలందు ధ్యానం చేసే తీరాలి. ధ్యానం ఎవరైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, ఎంత సమయమైనా చేయొచ్చు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అన్నారు. ఎంత చేసుకుంటే మనకి అంత వస్తుంది, ఏం చేయకపోతే ఏమీ రాదు. చెయ్యాలి అంటే దాని యొక్క ఆ విశిష్టత మనకి తెలియాలి. ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే ఆ పని గురించి తెలుసుకొని చేసినప్పుడు, దాని విశిష్టత తెలుసుకొని చేసినప్పుడు ఇంకా ఇష్టంగా చేస్తాము, ఇంకా డెడికేషన్ తో చేస్తామన్నమాట. మరి మన యొక్క సొసైటీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మొట్టమొదటి పదము పిరమిడ్. మరి గత కొంతకాలం క్రితము పత్రిజీ ద్వారా, మన PSSM ద్వారా ఈ భూమి మీదనే ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీ క్రియేట్ చేయబడ్డది. అది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, PMC. మరి అక్కడ కూడా పిరమిడ్ తోనే స్టార్ట్ చేశారు. మరి పత్రి సార్ PSSM లో ఉన్నటువంటి మాస్టర్లందరినీ సంబోధించేది పిరమిడ్ మాస్టర్స్. ఎక్కడ చూడు పిరమిడ్ పదాన్ని ఎంతో సారు మనకి తీసుకొచ్చారు. ఆ పిరమిడ్ అనే పదాన్ని ద్వారా ఆ పిరమిడ్ అనే దాని పట్ల మనల్ని ఆకర్షించేలా చేశారు. ఎందుకు చేశారు అంటే మరి ఆ పిరమిడ్ శక్తి అందుబాటులోకి రావాలి అందరికీ, మనం దాన్ని ఉపయోగించుకోవాలి. మరి సార్ ఎప్పుడైతే
ఎన్లైటన్మెంట్ పొందారో, ఎన్లైటన్మెంట్ పొందిన తర్వాత అప్పుడు సార్ ఒకరోజు ద సీక్రెట్ పవర్ ఆఫ్ ద పిరమిడ్స్ ద బిల్షుల్ అండ్ ఇడి పెటిట్ అనేటువంటి ఒక ఆథర్ రాసినటువంటి బుక్ చదివారంట. చదివిన తర్వాత అరే ఓకే, ధ్యానము చేయడంతో పాటు శాకాహారిగా జీవించడంతో పాటు ఈ పిరమిడ్ ఎనర్జీ కూడా మానవుడికి తోడైతే ఈ ఆధ్యాత్మిక ఎదుగుదల, ఆత్మ యొక్క పురోభివృద్ధి అధికంగా ఉంటుంది అనేసి డైరెక్ట్ గా ఇంట్రొడ్యూస్ చేయలేదు సారు. దాని మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారనమాట, ప్రయోగాలు చేశారు స్వంతంగా. అట్టముక్కలతోని చిన్న చిన్న పిరమిడ్లు తయారు చేసి ఆ పిరమిడ్ లో కొన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ పెడుతూ, అలాగే పిరమిడ్ బయట కొన్ని పెట్టినప్పుడు మరి పిరమిడ్ లో పెట్టినటువంటి ఆ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ చాలా కాలము తాజాగా ఉన్నాయంట, ఫ్రెష్ గా ఉన్నాయంట. ఓహో, దీంట్లో ఏదో పవర్ ఉంది అనేది అప్పుడు సార్కి అర్థమైపోయింది. అర్థమైపోయి ఆ పిరమిడ్ ఎనర్జీ అనే దాన్ని మరి స్ప్రెడ్ చేస్తూ వచ్చారు, అందరికి చెప్తూ వచ్చారనమాట. ఆ పిరమిడ్ల నిర్మాణాన్ని అలా కొనసాగించడం జరిగింది. మరి ఈ పిరమిడ్ అనేది ఈ నవీన కాలానికే సంబంధించిందా అంటే లేదండి, ఇది పురాతన కాలానికి సంబంధించింది. ఇది ఇప్పటిదేమీ కాదు, పురాతన కాలం నుండి ఉంది. పోనీ ఒక్క మన ప్రాంతానికే పరిమితమైందా ఈ పిరమిడ్ అంటే లేదండి, ప్రపంచ వ్యాప్తంగా పిరమిడ్ అనేది ఉంది. ఇప్పుడు పిరమిడ్ ఎనర్జీని అనేది ఉపయోగించుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక్క భూమి మీదనే కాదండి, ఈ సమస్త విశ్వంలో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. ఆ లోకాలలో ఎన్నో లోకాల్లో ఈ పిరమిడ్స్ ఉన్నాయి, వేరే లోకాల్లో కూడా. మరి ఎలా తెలుస్తుంది మనకి ఆ లోకాల్లో పిరమిడ్స్ ఉన్నట్టు ఎలా తెలిసింది అంటే, మన మాస్టర్స్ ఏం చేస్తారు, కొందరు వాళ్ళకి తాడై ఉన్నప్పుడు తాడై ద్వారా చూస్తారు, తాడై పొందిన వాళ్ళు. అలాగే ఆస్ట్రల్ ట్రావెలింగ్ ద్వారా అంటే సూక్ష్మ శరీర యానము ద్వారా ఏం చేస్తాం మనము, ఈ ఫిజికల్ గా జర్నీ ఏం చేస్తాం, భౌతికంగా మనము ఆ ఊరు ఈ ఊరు, ఈ దేశం ఆ దేశం ఎలాగైతే తిరుగుతామో అలాగా సూక్ష్మ శరీరం ద్వారా ఈ భూమండలం మీదనే కాదు విశ్వం అంతా తిరగొచ్చు, అంత శక్తి ఉంటుంది సూక్ష్మ శరీరానికి. మరి ఆ సూక్ష్మ శరీరం ద్వారా ఉన్నత లోకాలకి వెళ్ళి, సూక్ష్మ లోకాలకి వెళ్ళి ఎంతో మంది ఆ వేరే వేరే లోకాల్లో పిరమిడ్స్ ని చూశారనమాట. సో మరి మనకి ఈ మధ్య కాలంలో కోనేరు వరలక్ష్మి మేడం గారు వారు 1998లోనే ఎంతో సాధన చేసి 40 రోజులు 40 days ఒక మండల దీక్షగా పెట్టుకొని రోజు 24 గంటలు సాధన చేసి మరి సూక్ష్మ శరీర యానాలు చేసి, అలాగే తన అంతరంగంలోనికి తను ప్రవేశించి తన గురించి తానే కాకుండా విశ్వం గురించి, సృష్టి గురించి ఎన్నో రహస్యాలను తెలుసుకొని ఈ మధ్య కాలంలో ఒక బుక్ రిలీజ్ చేశారండి, దేవ రహస్యాలని. దాంట్లో కూడా పిరమిడ్ ఎనర్జీ గురించి ఎంతో మనకి తెలియని విషయాలు ఎన్నో చెప్తారనమాట మేడం. అందుకే మరి పిరమిడ్ అనేది ఈ భూమి మీదనే ఇప్పుడు అత్యంత శక్తివంతమైనటువంటి కట్టడాలలో ఒకటి. ఈ పిరమిడ్ అనే ఎనర్జీని నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులు ధ్యాన సాధన చేస్తూ ఉన్నాను, కానీ కొద్దిసేపు కొంచెం సమయమే కూర్చోగలిగేదాన్ని. చాలా బాడీ పెయిన్స్ ఉండేటివి, చాలా ఇబ్బందిగా ఉండేది. 10-15 హాఫ్ అన్ అవర్ కష్టంగా కూర్చుండేదాన్ని. అలాంటిది మరి నేను ఒక హ్యాంగింగ్ పిరమిడ్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఆ పిరమిడ్ కింద ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలు పెట్టానో నాకు ధ్యానం బాగా కుదిరేది, చాలా కాన్సన్ట్రేషన్ వచ్చేది. 10-20 నిమిషాల నుండి గంట వరకు చేయగలిగాను. అంటే అది ఆ పిరమిడ్ ఎనర్జీ వల్ల నాకు ఆ స్థితిలో నేను ఉండగలిగాను, చేయగలిగాను సాధన. మరి ఇక్కడ మనకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనకి సూర్యరశ్మి ఉంటుంది, అది అంతటా ఉంటుంది. మనం ఒక కాగితాన్ని సూర్యరశ్మికి ఎదురుగా పెట్టినప్పుడు ఆ కాగితం మండిపోతుందా? మండిపోదు.
అదే మనం ఒక భూతద్దాన్ని తీసుకొని ఆ సూర్యరశ్మికి సూర్యకిరణాలకు ఎదురుగా పెట్టి పెట్టినప్పుడు ఆ భూతద్దం ఏం చేస్తుంది? సూర్యకిరణాలను తనలోకి స్వీకరిస్తుంది, అది కేంద్రీకరిస్తుంది. ఎప్పుడైతే ఆ సూర్యరశ్మిని ఆ భూతద్దం తనలోకి అధికంగా తీసుకొని కేంద్రీకరింపజేస్తుందో అప్పుడు ఆ భూతద్దం కింద మరి మనం పేపర్ పెట్టినప్పుడు ఇది బగ్గుమంటుందన్నమాట. మరి అలాగా విశ్వమంతా మన చుట్టూ ఈ ప్రకృతిలో ప్రాణశక్తి ఉంది, విశ్వమయ ప్రాణశక్తి ఉంది. కానీ దానిని కేంద్రీకరిస్తుంది ఈ పిరమిడ్ అనేది. దానికి ఒక ప్రత్యేకమైన కొలతలు ఉంటాయి. మనకి పూర్వకాలంలో పల్లెటూరులో ఎక్కువగా గుడిసెలు, గూనెకప్పటి ఇల్లు, పెంకుటిల్లు చూసేవాళ్ళము. అవన్నీ కూడా పిరమిడ్ యాంగిల్లో ఉండేటి. అంటే వాళ్ళు పర్టిక్యులర్ కొలతలతో నిర్మాణం చేసిండ్రో చేయలేదో తెలియదు, కానీ వాటి షేప్ వచ్చేసి ఆ పిరమిడ్ ఆకారంలో ఉండేది కాబట్టే వాళ్ళు చాలా ఎనర్జెటిక్ గా ఉండేవాళ్ళు, ప్రశాంతంగా ఉండేవాళ్ళు. అంటే పిరమిడ్ ఏం చేస్తుంది అంటే ఆ నెగటివ్ ఎనర్జీని అంతా పాజిటివ్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. మరి ఇంకా ఈ పిరమిడ్ లో క్రిస్టల్స్ పెడతారు. ఆ క్రిస్టల్స్ ఏం చేస్తాయంటే పిరమిడ్ లోకి వచ్చేటువంటి ఆ కేంద్రీకృతమైనటువంటి ఆ శక్తిని అంతా కూడా పిరమిడ్ అంతటా స్ప్రెడ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో ఏసీ వేసుకుంటాము, మళ్ళీ ఫ్యాన్ కూడా వేస్తాము. ఎందుకంటే ఆ ఏసీ గాలిని ఫ్యాన్ గాలి ఏం చేస్తే స్ప్రెడ్ చేస్తుంది రూమ్ అంతటా. అట్లాగే క్రిస్టల్ కి పెట్టడం ద్వారా హీలింగ్ పవర్ అనేది వస్తుంది పిరమిడ్ ఎనర్జీకి. అంటే స్వస్థత చేకూర్చేటువంటి ఒక శక్తి అనేది క్రిస్టల్ కి ఉంటుంది. మరి ఆ బుక్ లో కూడా మేడం చెప్తారు, వరలక్ష్మి మేడం. తను ఒకరోజు ఆస్ట్రల్ ట్రావెల్ చేసి ఒక లోకానికి వెళ్ళారంట. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మను చూశారంట. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నారటంటే ఆ క్రిస్టల్స్ అన్నింటినీ భూమి మీదకి పంపిస్తున్నారంట. అప్పుడు వీరు అడిగారంట, ఇప్పుడు మన పిరమిడ్ మాస్టర్లు ఎలా ఉన్నారు అంటే మనం ఎలాగా ఒకరికొకరం లైవ్ గా మాట్లాడుకుంటున్నామో వీళ్ళు అలా ఎనర్జీని పెంచుకొని గురువులతోని, యోగేశ్వరులతోని, దేవీ దేవతలతోని ఇలా ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడే స్థితిని, ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని కదా మర్చిపోరు. ఆ కృష్ణ పరమాత్మని అడిగారంట, స్వామీజీ మీరేం చేస్తున్నారు ఇక్కడ అంటే వారు చెప్పారంట, భూమి మీద పత్రిజీ ఎన్నో అద్భుతమైన పిరమిడ్ల నిర్మాణం చేశారు. ఆ పిరమిడ్ అన్నింటికి నేను ఇక్కడ నుండి క్రిస్టల్స్ ని పంపిస్తున్నాను అంటే అక్కడ నుండి ఆ క్రిస్టల్ అనేది సూక్ష్మ రూపంలో వస్తుంది, ఆ ఎనర్జీ వస్తుంది ఇక్కడికి. ఇక్కడ ఉన్నటువంటి ఆ పిరమిడ్లన్నీ కూడా మరి ఆ హీలింగ్ పవర్ ని పొందడానికి ఆ క్రిస్టల్ ఎనర్జీ ఉపయోగపడుతుంది అన్నమాట. మరి అట్లాగే ఒక మేడం ఒకసారి పత్రి సార్ని ధ్యానంలో సార్ కనిపించినప్పుడు అడిగారంట, సార్ ఏంటి సార్ ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోయారు, అసలు మాకెవరు ఇంకా గైడ్ చేస్తారు, అసలు మేము ఎలా పనులు చేస్తాం, ఇంకా ఇలా ఎందుకు ఇలా చేశారు అని అడిగితే, సరే నేను ఒక ప్రదేశానికి తీసుకెళ్తాను నిన్ను ఆస్ట్రల్ గా అనమాట, వచ్చేసే నాతోని అన్నారంట. ఆస్ట్రల్ ట్రావెల్ చేసి మరి సార్ తో పాటు ఒక లోకానికి వెళ్ళారంట మేడం. వెళ్ళినప్పుడు అక్కడ సార్ ఏం చేస్తున్నారట అంటే పిరమిడ్స్ అన్ని భూమి మీదకి తోస్తున్నారంట. అక్కడి నుండి చూసావా, ఇప్పుడు ఈ భూమండలం అంతా పిరమిడ్ ఎనర్జీ అవసరము, పిరమిడ్ ఎనర్జీ నిండిపోవాలి ఈ భూమి మీద, ఈ మానవులు ఉద్ధరించబడాలి, మానవ జాతి ఉద్ధరించబడాలి అంటే, ప్రకృతిలో బ్యాలెన్స్ ఉండాలి అంటే, ఈ ప్రాణికోటి రక్షించబడాలి అంటే ఈ పిరమిడ్ ఎనర్జీ కూడా కావాలి. నేను అందుకే నా పని ఇక్కడ ఉంది, అందుకే నేను వచ్చేసాను. నా పని ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను. మనం కూడా అంతే కదండి. మొన్నటి వరకు ఈ జూమ్ మనకు తెలియక కొత్త వాళ్ళు ఉన్నారన్నారు. ఈ జూమ్ తో మనకేం
కనెక్టివిటీ లేదు. కానీ ఇప్పుడు జూమ్ లోకి వచ్చాము, ధ్యానం చేస్తున్నాము, చక్కగా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము. అంటే మన ఆత్మ, మన సోల్ వెయిట్ చేస్తుంది దీనికోసం. కాబట్టి కనెక్టివిటీ వచ్చింది మనకి. మనం రెడీగా ఉంటే ఎవరో ఒకరి ద్వారా మనకి ఆ కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. అది నేచరే ఇస్తుంది, న్యాచురల్ గా ఇస్తుంది. దానికోసం మనం ఏం ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు అక్కర్లే. కానీ మనం రెడీగా ఉండాలి. నేను ఒక ఆత్మజ్ఞానిని కావాలి, నేను ఏ పని కోసం ఈ భూమి మీదకి వచ్చినో నేను ఆ పనిలో ఇన్వాల్వ్ అయిపోవాలి, నేను ఆ పని చెయ్యాలి. మనం చెయ్యవలసిన పని చేసినప్పుడే మనకు ఒక తృప్తి, ఆనందం అనేది ఉంటుంది. లేదంటే లోపల వెలితిగా ఉంటుంది, అసంతృప్తిగా ఉంటుంది. ఎన్ని ఉన్నా సరే, మనకి ఎన్ని భోగ భాగ్యాలు ఉన్నా సరే, మన కుటుంబ సభ్యులు మనల్ని ఎంతో ప్రేమగా చూస్తున్నా సరే, కానీ మన లోపల ఒక వెలితి, దిగులు ఉంటుంది మనం చెయ్యాల్సిన పనిలోకి మనం ఎంటర్ అయ్యే వరకు. దానికోసమే మరి ఈ జ్ఞానము, ఈ ధ్యానము. మరి ఈ ధ్యానానికి ఇంకా పిరమిడ్ శక్తి అనేది తోడైనప్పుడు ఇంకా ఫాస్ట్ గా ఉంటుంది మన గ్రోత్. ఒకప్పుడు భూమి మీద ఎడ్ల బండ్లు ఉండేటివి, జట్కా బండ్లు ఉండేటివి. ఇప్పుడు ఉన్నాయా అండి? ఎందుకు లేవు? ఇది స్పీడ్ యుగము. ఇక్కడంతా పని స్పీడ్ గా జరిగిపోవాలి. ఇప్పుడు కాలినడకల వెళ్ళగలుగుతున్నామా? ఒకప్పుడు కాలినడకన ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసేవాళ్ళు మన పూర్వీకులు. ఇప్పుడు నడవలేకపోతున్నాం మనం. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్ కి మన ఎనర్జీకి చాలా తేడా ఉంది. కాలంలో మార్పు వచ్చింది. మారిన కాలానుగుణంగా మనం మారాలి. సో మరి ఈ పిరమిడ్ అనేటువంటి ఈ పదంలో మళ్ళీ 2 పదాలు ఉంటాయండి. పిరమిడ్, ఒకటి పైరా, 2 అమిడ్. పైరా అంటే అగ్ని, అమిడ్ అంటే మధ్యమము, అగ్ని మధ్యమము అనేటువంటి అర్థము పిరమిడ్ అనే పదానికి. మరి ఈ అగ్ని మధ్యమం అనేది ఎక్కడ ఉంది? మన లోపలే ఉంది, మన శరీరంలో కూడా ఉంది. ఆ పిరమిడ్ లో కూడా ఉంటుంది. ఎలా అంటే మరి ఒక హైట్ లో ఇంకా 1/3 హైట్ లో మరి ఇంకా ఎక్కువ శక్తి ఉంటుందని చెప్తారనమాట పిరమిడ్ లో. దాన్నే మనము కింగ్స్ ఛాంబర్, క్వీన్స్ ఛాంబర్ అంటాము. కడతాలు వెళ్ళిన వాళ్ళందరూ మరి ఆ మామూలుగా పిరమిడ్ లో కింద కూర్చొని ధ్యానం చేసే కంటే ఇంకా క్వీన్స్ ఛాంబర్ లో కూర్చున్నప్పుడు ఇంకా అధిక శక్తి వస్తుంది అనమాట. అంటే ఒక సెంటర్ పాయింట్ లో ఇంకొక సెంటర్ పాయింట్ అన్నమాట. పిరమిడ్ అనేది ఒక కేంద్రీకృతం చేయబడినటువంటి విశ్వశక్తి కేంద్రము. దాంట్లో మళ్ళీ ఇంకొక సెంటర్ పాయింట్ అన్నమాట. అలాగా పెద్ద పెద్ద పిరమిడ్ లో మరి ఆ కింగ్స్ ఛాంబర్, క్వీన్స్ ఛాంబర్ అనేటివి ఉంటాయి. పిరమిడ్ లో క్రిస్టల్స్ ఎంత ఎక్కువగా పెడితే అంత పిరమిడ్ ఎనర్జెటిక్ గా ఉంటుంది. పిరమిడ్ కి హీలింగ్ పవర్ అనేది వస్తుంది. ఇంకా ఈ పిరమిడ్ లో ఎంత ఎక్కువ మంది ధ్యానం చేస్తే అంత శక్తివంతం అవుతూ ఉంటుందన్నమాట. మరి మామూలుగా మనం ధ్యానం చేసేదానికంటే 3 ఇంతలు అధిక శక్తి మనం పిరమిడ్ లో కూర్చొని కానీ, లేదు మన పైన హ్యాంగ్ చేసుకొని కానీ, పిరమిడ్ క్యాపులు పెట్టుకొని కానీ ధ్యానం చేసినప్పుడు 3 times మనకి ఎక్కువ ఎనర్జీ వస్తుంది. మనము బయట అరగంట ధ్యానం చేసింది ఒకటే, పిరమిడ్ లో 5 నిమిషాల ధ్యానంతో సమానము. మరి అందుకోసమే చాలా మంది మరి ఆ పిరమిడ్ ఎనర్జీని ఉపయోగించుకొని కంటిన్యూగా ఒక 40 days, 21 days అలా పిరమిడ్ లోకి వెళ్ళి ధ్యానం చేసి ఎంతో మంది ఎన్నో అనారోగ్య సమస్యలతో బయటికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎలాగంటే ఇప్పుడు మనము వేరే కంట్రీ USA వెళ్ళాలనుకోండి, వేరే ఏ ప్రయాణ మార్గాల ద్వారా, సాధనాల ద్వారా వెళ్ళలేము. అయితే ఫ్లైట్ లేదంటే మరి సముద్రయానము. అలాగా
మనం ఇప్పుడు ఈ మానవులమైనటువంటి మనము ఈ భూమండలం అనేది ఉన్నత శక్తి క్షేత్రంలోకి తన ఎనర్జీ ఫ్రీక్వెన్సీని పెంచుకుంది. దాంట్లో ఇంకా వరలక్ష్మి మేడం చెప్తారంట, ఇదివరకు 3D అంటే 3వ తలంలో ఉంది మన భూమి పరిధి. ఆ 3వ తలం అనేది స్త్రీ తత్వంతో కూడుకున్నదనమాట. అందుకే భూమాత అనేవాళ్ళం మనం. ఇప్పుడు ఆ 3వ తలం నుండి ఈ భూమి 5వ తలానికి తన ఎనర్జీ ఫ్రీక్వెన్సీ పెంచుకుంది. ఇది మేల్ తత్వం అంటే పురుష తత్వంతో కూడుకున్నది, మేల్ ఎనర్జీతో కూడుకున్నది ఈ 5వ తలము, ఈ భూమి యొక్క శక్తి క్షేత్రం. మరి మనము ఆ 3వ తలానికే పరిమితం అయి ఉన్నాము మన శక్తి. మరి ఈ భూమాత యొక్క పెరిగిన భూమాత యొక్క శక్తి క్షేత్రంతో మనం అలైన్ అవ్వాలి. మనం మన ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ధ్యానము, శాకాహారంతో పాటు శుద్ధ సాత్విక ఆహారంతో పాటు పిరమిడ్ ఎనర్జీ అనేది మనకి ఎంతో ఉపయోగపడుతుందండి. ఎందుకంటే పిరమిడ్ ఎనర్జీ అనేది మేల్ ఎనర్జీతో కూడుకున్నదన్నమాట. సో ఎవరైతే పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తారో మరి ఈ 5th డైమెన్షన్ 5వ తలం యొక్క ఈ పురుషతత్వంతో కూడినటువంటి ఈ ఎనర్జీతో బ్యాలెన్స్ చేయబడతారనమాట. మరి ఈ భూమండలం మీద 4500 సంవత్సరాల క్రితము ఈజిప్టులో గిజా పిరమిడ్ అనేది నిర్మాణం చేయబడ్డది. అందరికీ తెలిసింది దాదాపు ఇది. కుఫు అనేటువంటి ఒక రాజు నైలు నది ఒడ్డున పెద్ద పెద్ద బండరాళ్ళు, స్టోన్స్, అవి ఎలాగంటే మరి మామూలుగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తే ఇలా స్టెప్ బై స్టెప్స్ కింది నుండి వెళ్తుంటాము, కానీ ఒక కోణంలో ఆ రాళ్ళను పైకి తీసుకెళ్లడం అనేది ఊహించండి ఎంత కష్టమైన పని. అప్పుడు ఏ విధమైన అధునాతన పరికరాలు లేవు, టెక్నాలజీ లేదు, కానీ అది బిల్డ్ చేశారు వాళ్ళు. మరి దాన్ని చాలా మంది శవాలను భద్రపరిచేటువంటి ఆ మమ్మీలుగా చేసేటువంటి ఒక పరికరంగా చిత్రీకరించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు భూమి మీద ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి, భూకంపాలు వచ్చాయి, ఎన్నో కాలగర్భంలో కలిసిపోయాయి, కొన్ని ఖండాలే మునిగిపోయాయి. మరి అలాంటిది ఈ పిరమిడ్ ఒక్కటి మాత్రము చెక్కు చెదరకుండా అలాగే ఉంది. మరి అది ఎంత గొప్పదై ఉంటే, ఎంత శక్తివంతమైందై ఉంటే అది అలా ఉంటది చెప్పండి. మరి అంత విశిష్టమైనటువంటి అంత శక్తివంతమైనటువంటి ఆ పిరమిడ్ నిర్మాణం చేసే వాళ్ళు మామూలు వ్యక్తులై ఉంటారా? ఏదో గొప్ప పర్పస్ ఉంటేనే కదా దాన్ని కట్టింది. వాళ్ళు గొప్ప ఆత్మజ్ఞానులు. లేవిటేషన్ అనేటువంటి ఒక టెక్నిక్ అంటే ఒక థాట్ పవర్ తోని కూడా వర్క్ చేస్తారు అంత హయ్యర్ ఎనర్జీలో ఉన్నప్పుడు. చూడండి, ఇప్పుడు దేవుళ్ళు వచ్చేసి మనం మొక్కగానే తథాస్తు అంటున్నారు, అక్కడ ఒక్క మాట అంతే, మరి అది జరిగిపోతుంది కదా. మనకి మాటకి శక్తి ఉంటుంది, ఆలోచనకి శక్తి ఉంటుంది. ఎక్కడ ఎవరైతే ప్యూర్ గా ఉంటారో, ఎవరైతే ఆ దైవీకమైన స్థితిలో ఉంటారో వాళ్ళు ఏదనుకుంటే అది జరుగుతుంది. ఇది అనుభవపూర్వకంగా మనకి మనం తెలుసుకోవచ్చు. మరి ఆ గిజా పిరమిడ్ నిర్మాణం ఎందుకు చేయబడ్డది అంటే అది విశ్వంతో కనెక్ట్ అయి ఉంది, యూనివర్స్ తో కనెక్ట్ అయి ఉంది. యూనివర్స్ తో కనెక్ట్ అయిపోయి ఆ విశ్వంలో కాంతి లోకాలలో ఉన్నటువంటి ఆ శక్తిని తనలోకి కేంద్రీకరించి ఈ భూమండలానికి అందిస్తూ వస్తుంది. ఈ యుగం కలియుగం అంతమైపోయిన ఈ సమయంలో యాక్చువల్ గా అయితే భూమండలం అంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా లయం అయిపోవాలి. ఈ భూమి మీద నూతన సృష్టి జరగాలి. కానీ ఈసారి ఏం చేశారు అంటే
కొత్త పద్ధతిలో, అంటే ఉన్నది అలాగే ఉంటుంది కానీ దాన్ని మార్పులు చేయడం ద్వారా, చేంజెస్ చేయడం ద్వారా, మోడిఫై చేయడం ద్వారా ఈ సృష్టిలో మార్పును తీసుకొస్తున్నారు. దానికోసమే ఆ గీజా పిరమిడ్ అనేది, మరి ఆ ఎనర్జీ అనేది విశ్వంతో కనెక్ట్ అయి ఉంది. ఆ మేడం ఇంకా బుక్ లో చెప్తారు, ఎక్కడెక్కడైతే పిరమిడ్ ఉంటుందో అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఆ పిరమిడ్స్ అన్నింటికి మళ్ళీ గీజా పిరమిడ్ తో కనెక్షన్ లో ఉన్నాయి. అక్కడ నుండి మళ్ళీ ఈ పిరమిడ్స్ కూడా ఎనర్జీ కనెక్ట్ అవుతుంది. ఇదంతా ఎవరు చేస్తున్నారు అసలు? కేవలము మన మానవులం కాదు. ఇది సృష్టికర్త ఎవరైతే సృష్టిని నడిపిస్తున్నారో, సత్యలోక వాసులు ఉన్నారో వాళ్ళందరి ద్వారా జరుగుతుంది ఇది. నాట్ ఓన్లీ మన పిఎస్ఎస్ఎం. ఎందుకంటే ఇది సృష్టి కార్యము, ఇది విశ్వ కార్యము. కాబట్టి విశ్వ సంఘమే ఇలాంటి ఒక మార్పు ద్వారా చైతన్యంలో మార్పు తీసుకొస్తుంది అన్నమాట. మరి అంత గొప్పది. ఒక శవము మనం ఇంట్లో పెట్టుకుంటామండి, కొన్ని గంటలు ఉంచుకోవడానికే మనకు కష్టం అనిపిస్తుంది. ఒక రోజు రాత్రంతా ఉండాలి అంటే ఉప్పు మూట తీసుకొచ్చి పెడతారు దాని మీద. రెండో రోజు, మూడో రోజు వరకు దాని పరిస్థితి ఎలా ఉంటుంది? మరి అలాంటిది కొన్ని వేల సంవత్సరాలు అక్కడ శవం చెక్కు చెదరకుండా ఉంటుందంటే కారణం ఏంటి? అంటే అప్పుడు ఆ రాజులు ఆ కాలంలో చనిపోయిన వాళ్ళ కుటుంబీకుల మీద ఆ శరీరం పట్ల మోహంతో ఏం చేశారంటే కొన్ని వనమూలికల రసాయనాలను పూసారంట వాటికి, శవాలకి. ఎంబామింగ్ అంటారు. అలా ఎంబామింగ్ ఒకటి, తర్వాత పిరమిడ్ ఎనర్జీ ఒకటి. ఈ రెండింటి వల్ల ఆ శవం అలా ఎంతో కాలం కూడా తాజాగా ఉండగలిగిందనమాట. కానీ దాన్ని కట్టిన వాళ్ళ యొక్క ఉద్దేశం అది కాదు. ఇది ఇప్పటి కోసం కట్టారు అప్పటి నుండి. ఈ కలియుగాంతంలో భూమి రక్షించబడాలి, భూమిని ప్రొటెక్ట్ చేయడానికి, భూమిని ప్రక్షాళన చేయడానికి, భూమి మీద ఉన్న నెగటివ్ ఎనర్జీని అంతా డిస్ట్రాయ్ చేయడానికి. అలాగే మరి పిరమిడ్ ఎనర్జీ అనేది కేవలము మానవులకే కాదండి, సమస్త జీవుల కోసం ఉంది, సమస్త ప్రాణికోటికి ఉపయోగపడుతుంది. ఈ మానవ జాతి వల్ల భూమి మీద హింస పెరుగుతూ పెరుగుతూ వచ్చింది, వేరే జీవులను చంపడం వల్ల. ఆ హింస వల్ల ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ఆ నెగటివ్ ఎనర్జీ, ఇంకా రకరకాల కాలుష్యాలు పెరిగాయి కదా, వాయు కాలుష్యము, జల కాలుష్యము, అన్ని పొల్యూషనే. ఎందుకంటే శబ్దం బాగా పెరిగిపోయింది, దాని నుండి కూడా చాలా పొల్యూట్ అవుతుంది ఈ భూమండలం. మరి వీటన్నింటిని కూడా శుద్ధి చేస్తుందంట పిరమిడ్ ఎనర్జీ. మనకి తెలియదు ఆ విషయము. కేవలము ధ్యానం కోసమే కాదు. అందుకే పిరమిడ్ అనే దాన్ని, మరి పిరమిడ్ మన ముఖ్యమైన పిఎస్ఎస్ఎం లక్ష్యంలో ఒకటిగా పెట్టారు సార్. ధ్యాన జగత్, షకార జగత్, పిరమిడ్ జగత్ అని. పిరమిడ్ జగత్ ఎందుకు పెట్టారు? మరి ఈ జగత్ అంతా పిరమిడ్ శక్తితో నిండిపోతుంది కాబట్టి. అందరూ ధ్యానులు అవుతారు కాబట్టి ధ్యాన జగత్ అన్నారు. అందరూ శాకారులుగా మారుతారు కాబట్టి శాకార జగత్ అన్నారు. మరి పిరమిడ్ జగత్ ఎందుకన్నారు అంటే ఈ పిరమిడ్ శక్తితో భూమండలం అంతా నిండిపోతుంది. ఇప్పుడు మనం నివసించడానికి ఎలాగైతే ఇల్లు కట్టుకుంటాం కదండి, చిన్నదో పెద్దదో, ఇల్లు కట్టుకునే వాళ్ళందరూ ఇంటి మీద, ఇంటి పక్కనో ఎక్కడో ఒక దగ్గర ఒక పిరమిడ్ నిర్మాణము చేసుకుంటున్నారు, చేసుకోవాలి. అసలు మనకి ఇల్లు ఎందుకు? ఉండడానికి, సౌకర్యవంతంగా జీవించడానికే కదా. ఓకే, సౌకర్యవంతంగా జీవిస్తున్నాము, మరి మనకి అది పూర్తి ఆరోగ్యాన్ని ఇస్తుందా, ఆనందాన్ని ఇస్తుందా, ప్రశాంతతనిస్తుందా ఇల్లు? లేదు కదా. లక్షలు, కోట్లు పెట్టి మరి ఇన్వెస్ట్ చేసి మనము పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ, మరి ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరూ ఇంటితో పాటు చక్కగా పిరమిడ్ కట్టుకోవాలి. అలాగే మనం వాటర్ ట్యాంకులు నిర్మిస్తాం కదా, వాటర్ ట్యాంక్ క్యాప్ కూడా పిరమిడ్ నిర్మాణంలో కట్టుకుంటే అది ఆ వాటర్ అంతా కూడా ఎనర్జెటిక్ అవుతుంది, ప్యూరిఫై అవుతుంది.
ఈ పిరమిడ్ యొక్క శక్తి వల్ల మరి పిరమిడ్ లో వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా చక్కగా విత్తనాలను ఆ పిరమిడ్ లో ఉంచి కనుక మరి ఆ మళ్ళీ ఆ పంట వేసినప్పుడు అధిక దిగుబడి వస్తుంది పంట. అలాగే పిరమిడ్ లో పెట్టుకున్న వాటర్ తాగినప్పుడు అది మనకి ఎంతో శక్తిని ఇస్తుంది, ఆ ప్యూరిఫై చేస్తుంది వాటర్ ని. పిరమిడ్ లో పెట్టుకున్నటువంటి పళ్ళు, కూరగాయలు, మన యొక్క ఆహార పదార్థాలు ఏవున్నా సరే వాటి యొక్క శక్తి రెట్టింపు అవుతుంది. అలాగే మరి అవెంతో తాజాగా కూడా ఉంటాయి. మనం ఏం చేస్తాము, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా. నేనైతే ఏం చేస్తానంటే చక్కగా ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా పిరమిడ్ కింద పెట్టేస్తాను అన్నమాట. ఎంతో ఫ్రెష్ గా ఉంటాయి. మరి ఇంకా పిరమిడ్ యొక్క లాభాలు, మరి పిరమిడ్ లో కూర్చొని ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మనకి మూడింతలు శక్తి అధికంగా వస్తుంది. అలాగే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. చదువుకునే పిల్లలకైతే మెమరీ పవర్ పెరుగుతుంది. వాళ్ళ యొక్క ఆ క్రియేటివిటీ డెవలప్ అవుతుంది. మరి అట్లాగే మనకి థర్డ్ ఐ యాక్టివేషన్ కూడా ఫాస్ట్ గా జరుగుతుంది. సూక్ష్మ శరీర యానాలు ఫాస్ట్ ఎక్కువగా చేయడానికి మనకి పిరమిడ్ ఎనర్జీ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం మామూలుగా ధ్యానం చేసినప్పుడు కంటే ఇక్కడ అదే సమయంలో ఎక్కువ మొత్తంలో విశ్వశక్తిని మనము తీసుకుంటున్నాము. కాబట్టి మనము సూక్ష్మ శరీర యానం ఎక్కువగా చేయడానికి ఈ పిరమిడ్ ఎనర్జీ మనకి ఉపయోగపడుతుంది. ఈ పిరమిడ్ ఎనర్జీలో సూక్ష్మ శరీర యానం ఎలా చేస్తాం మనము? ఈ స్థూల శరీరం నుండి మన సూక్ష్మ శరీరం రిలీజ్ అవుతుంది. ఆ సూక్ష్మ శరీరము ఈ స్థూల శరీరంతో ఒక సిల్వర్ కార్డ్ తో కనెక్టివిటీలో ఉండి మరి అది ఎన్నో లోకాలు తిరుగుతుంది, అక్కడ జ్ఞానాన్ని పొందుతుంది. అయితే ఈ సూక్ష్మ శరీరంతోనే కాదు, మళ్ళీ సూక్ష్మ శరీరం నుండి కూడా విడువది. మనకి 4 శరీరాలు ఉంటాయండి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, మహాకారణ శరీరము. పిరమిడ్కి 4 వైపులు ఉంటుంది కదా, వాటికి ఇండికేషన్ అన్నమాట. మన యొక్క ఈ బాడీస్ అన్ని కూడా 4 శరీరాలు. పిరమిడ్కి 4 పార్శ్వాలు ఉంటాయి కదా, ఆ 4 పార్శ్వాలకి ఈ 4 శరీరాలు ఇండికేషన్ అన్నమాట. మన సూక్ష్మ శరీరం ఫస్ట్ రిలీజ్ అవుతుంది. మనం సపోజ్ మనం ధ్యానంలో కూర్చుంటాము, సూక్ష్మ శరీరం రిలీజ్ అవుతుంది. మనం థాట్ తో ఇండికేషన్ ఇస్తాము, నువ్వు ఇప్పుడు గిజా పిరమిడ్కి వెళ్ళు, అక్కడ కూర్చొని కాసేపు ధ్యానం చెయ్యి అనగానే ఆస్ట్రల్ బాడీ వెళ్ళి గిజా పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తుంది. అక్కడ ఏమవుతుంది, ధ్యానంలో మన లోపల ఉన్నటువంటి ఇంకొక కారణ శరీరం రిలీజ్ అవుతుంది. అప్పుడు దానికి మనం గైడ్ చేస్తాము, థాట్ పెడతాము, నువ్వు మళ్ళీ కారణ లోకంలోకి వెళ్ళి ధ్యానం చెయ్యి అక్కడ అని చెప్పి. అలా కారణ శరీరంతోని కారణ లోకంలోకి వెళ్తాము. మరి అక్కడ కారణ కారణ లోకంలోకి వెళ్ళి ధ్యానంలో కూర్చున్నప్పుడు అక్కడ మన లోపల ఉన్న ఆ మహాకారణ శరీరం విడుదలవుతుంది. మహాకారణ శరీరానికి చెప్తాము, నువ్వు మహాకారణ లోకంలోకి వెళ్ళు, అక్కడ ధ్యానం చెయ్యి. అక్కడికి వెళ్తుంది, అక్కడ కూర్చొని ధ్యానం చేస్తుంది. మళ్ళీ తర్వాత నెమ్మదిగా మళ్ళీ మళ్ళీ ఫిజికల్ లోకి ఎంటర్ అయిపోతుంది అన్నమాట. అంటే మనము జ్ఞానాన్ని పొందడానికి ధ్యానము, స్వాధ్యాయము అంటే పుస్తకాలు చదవడము, సజ్జన సాంగత్యము అంటే సత్యం తెలిసిన వాళ్ళతో సాంగత్యంతో పాటు మరి సూక్ష్మ శరీర యానాల ద్వారా మనము ఎక్కువ జ్ఞానాన్ని తక్కువ టైంలో పొందొచ్చు. మన యొక్క స్పిరిచువల్ గ్రోత్, ఆధ్యాత్మిక ఎదుగుదల అత్యద్భుతంగా ఉంటుంది ఈ జర్నీస్ ద్వారా, సూక్ష్మ శరీర యానం ద్వారా. మరి దానికోసమో పిరమిడ్ ఎనర్జీ అనేది మనకి ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. మరి పిరమిడ్ ఎనర్జీ ఒక పర్టికులర్ యాంగిల్ తో కడతారని చెప్పాం కదా, అది 51 నిమిషాల 51 డిగ్రీల కోణంలో కడతారనమాట. దానికి ఆ యాంగిల్ ద్వారానే ఆ విశ్వశక్తిని అది కేంద్రీకృతం చేస్తుందన్నమాట. సో అందువల్ల మరి ఆ ఎనర్జీ అనేది
రిసీవ్ చేసుకుంటుంది పిరమిడ్. మరి పిరమిడ్ ని ఏ మెటీరియల్ తో కట్టాలి అంటే ఏ మెటీరియల్ తోనైనా పిరమిడ్ కట్టుకోవచ్చు. మనం కూడా సొంతంగా పిరమిడ్లు తయారు చేయొచ్చు. మరి అలాగే పిరమిడ్ సైజు అనేది కూడా ఉంటుంది. సైజు మినిమం 10x10 అనేటువంటి ఆ పిరమిడ్ కొలతలతో పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేస్తారు. మరి మొట్టమొదటిసారిగా 1991లో కర్నూలులో ఏబి రెడ్డి గారు, ఒక ప్రఖ్యాత నిర్మాత, సినీ నిర్మాత అతను, వారు మొట్టమొదటి పిరమిడ్ నిర్మాణం చేశారనమాట. తర్వాత బెంగళూరు ఆ యొక్క 7 వింతలలో మొట్టమొదటి స్థానంలో ఉంది బెంగళూరు మైత్రేయ బుద్ధ పిరమిడ్. ఎంతో అద్భుతమైన పిరమిడ్. దాదాపు 5,000 మంది కూర్చొని మరి ధ్యానం చేసేటువంటి అంత పెద్దదన్నమాట. సో అది ప్రతి ఒక్కరూ విజిట్ చేయాలి. ఇక మళ్ళీ అత్యద్భుతమైనటువంటి నిర్మాణము పత్రిజీ ఆధ్వర్యంలో జరిగింది. అది 2012 నుంచి మరి మనం అక్కడనే ధ్యాన మహాచక్రాలు యాగాలు చేసుకుంటున్నాము కడతాల్ కైలాస్పురిలో. ప్రతి సంవత్సరము మనకి మరి డిసెంబర్ 20 నుంచి 31 వరకు అక్కడ పెద్ద ఈవెంట్, గ్రేట్ ఈవెంట్, ప్రపంచ వ్యాప్తమైన ధ్యానులతో కలిసి మనం చేసుకుంటాము. ధ్యాన మహాచక్రాలు చేసుకున్నాము. ఇప్పుడు ధ్యాన మహాయాగాలు, మహిళా ధ్యాన మహాచక్రాలు, ఇలా ఎన్నో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అక్కడ. మరి ఆ ప్రోగ్రామ్స్ లో ఏం జరుగుతుంది అంటే విశ్వ కళ్యాణం కూడా ఉంది. మన కోసం మనం చేసుకునేది ధ్యానము. విశ్వ కళ్యాణం కోసం చేసేటివే యజ్ఞాలు, యాగాలు. అందుకే వాటికి ఆ పేర్లు పెట్టారు. అక్కడ సూక్ష్మంగా మరి ఎంతో వర్క్ జరుగుతుంది కాబట్టే దానికి యజ్ఞము, యాగము అనేటువంటి పేరు పెట్టారు. మరి మా సొంత అన్నయ్య గారు కూడా ఒక పిరమిడ్ నిర్మాణం చేశారండి. చాలా ఇయర్స్ అవుతుంది. పత్రి సార్ వచ్చి దానికి ఇనాగ్రేషన్ చేశారు. ఆయన పంట పొలాలలో కట్టారనమాట. మధ్యలో చిన్న స్లాబ్ వేసేసి దాని మీద పిరమిడ్ కట్టారు. చుట్టూ పొలాలన్నమాట. ఎంతో అద్భుతంగా ఉంటుంది అక్కడ ఎన్విరాన్మెంట్ అయితే. మరి ఆ పిరమిడ్ ఎనర్జీని కూడా నేను పర్సీవ్ అవ్వడం, అనుభూతి చెందడం అనేది జరిగింది. ఆ పిరమిడ్ లోకి వెళ్ళి ధ్యానం చేసినప్పుడు నాకు ఎలాగంటే ఒక తల్లి ఒడిలో చంటి బిడ్డ ఉంటే, చంటి బిడ్డ తల్లి ఒడిలోకి వెళ్తే ఆ తల్లి స్పర్శ ఎలా ఉంటుందో అలాంటి ఒక చక్కటి ఫీలింగ్, అనుభూతి నాకు ఆ పిరమిడ్ లో ధ్యానం చేసినప్పుడు కలిగింది. మళ్ళా ఆ పిరమిడ్ పక్కనే ఒక బావి ఉంటుంది, వ్యవసాయ బావి. ఆ ఊర్లో బావులన్నీ ఎండిపోయినా కూడా ఆ బావిలో ఎప్పుడూ నీరు ఉంటుంది. అట్లాగే మా అన్నయ్య పంటలు, పొలం, అగ్రికల్చర్ చేస్తారు. సో ఆ గింజలు, విత్తనాలు అన్ని కూడా పిరమిడ్ లో పెడతారు. పెట్టి నాటినప్పుడు మరి అక్కడ పంట అధిక దిగుబడి వస్తుంది. అలాగే ఆ చుట్టూ ఎన్నో కూరగాయలు పండిస్తాడు. ఎంతో పెద్ద పెద్ద సైజ్ లో పెద్దగా ఉంటాయి, తాజాగా ఉంటాయి, ఎంతో రుచిగా ఉంటాయి అన్నమాట. మరి ఇది నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ చెందినటువంటి నా యొక్క ఆ పిరమిడ్ కి సంబంధించినటువంటి ఎనర్జీకి సంబంధించింది అనమాట. మరి చాలా మంది పిరమిడ్ ఎనర్జీ గురించి కొందరు తెలియని వాళ్ళైతే చులకన చేస్తారు. ఏముందిలే అనుకుంటారు, లైట్ గా తీసేస్తారు. ఒక సంస్థకు సంబంధించినటువంటి ఒక గొప్ప గురువు గారే మరి దాని గురించి ఒకసారి అవి శవాలు భద్రపరచడానికి అని మాట్లాడడం నేను విన్నాను, వీడియోలో చూశాను అన్నమాట. నాకు అప్పుడు బాధ అనిపించింది. ఎందుకంటే మన గురువు గారేంటో తెలియదు ఆయనకి, మన సొసైటీ ఏంటో తెలియదు, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఆ పిరమిడ్స్ ఏంటో తెలియదు, వాటిని ఎందుకు తీసుకొచ్చారో తెలియదు. కానీ తెలియకుండా మామూలు వ్యక్తి మాట్లాడడం పేరు. కానీ ఒక అధినేత, ఒక సంస్థకి ఎంతో ఫాలోయర్స్ ఉంటారు. అరే ఇలా మాట్లాడుతున్నారేంటి తెలియకుండా అనిపించింది. ఇక్కడ చిన్న స్టోరీ ద్వారా మరి తెలుసుకుందాం మనం. ఒక
రాజయ్య అని ఒక వ్యక్తి ఉంటాడనమాట. ఆ వ్యక్తి ఏంటంటే ఊర్లో తను కొంచెం బద్ధకస్తుడు, ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నాడు. కుటుంబ సభ్యులే కాదు, ఊరి వాళ్ళందరూ కూడా అతన్ని హేళన చేస్తూ ఉన్నారు. సో అది అతనికి బాధైంది. బాధేసి ఏం చేస్తాడంటే ఒకరోజు ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఒక దగ్గర మరి బుద్ధ భగవానుడు కనిపిస్తాడనమాట. బుద్ధ భగవానుడు కనిపిస్తే తన పరిస్థితి చెప్పుకుంటాడు. అయితే సరే నాయనా, నీకు నేను ఒక పని చెప్తాను, నువ్వు ముందు ఆ పని చెయ్యి, నువ్వేం బాధపడకు, నీ జీవితం బాగుంటుంది అని చెప్తాడు. ఏం చేస్తాడంటే ఒక వజ్రాన్ని ఇస్తాడు ఆ రాజయ్యకి. వజ్రాన్ని ఇచ్చి దీని వెల ఎంతో వివిధ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి నువ్వు తెలుసుకొని రా అని చెప్తాడు, దీన్ని నమ్మకుండా. ఆయన ఏం చేస్తాడు, ఫస్ట్ ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి వెళ్తాడు. ఆ పళ్ళ వ్యాపారికి చూపిస్తాడు. ఆ పళ్ళ వ్యాపారి ఏం చేస్తాడు, ఓహో దీనికి ఒక 50 కిలోల మామిడి పళ్ళు ఇస్తాను, ఆయన మామిడి పళ్ళ వ్యాపారి ఇస్తాను అంటాడు. ఓహో అలాగా, నేను ఇప్పుడు ఇది అమ్మట్లేదు అని చెప్పి మళ్ళీ అక్కడి నుండి బట్టల కొట్టు వ్యాపారి దగ్గరికి వెళ్తాడు. ఆయన ఏం చేస్తాడు అంటే ఒక 50,000 రూపాయల వర్త్ ఉన్న బట్టలు నేను మీకు ఇస్తాను అంటాడు. ఓహో అలాగా అని తెలుసుకొని మళ్ళీ బంగారం పని చేసే వ్యాపారి దగ్గరికి వెళ్తాడు. ఆయనకి చూపిస్తాడు ఆ వజ్రాన్ని. ఆయన అంటాడు, దీనికి నేను 1 కేజీ బంగారం ఇవ్వగలను, ఇది విలువైందే అంటాడు. ఓహో అలాగా అని చెప్పి మళ్ళీ చివరాఖరుగా ఒక వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్తాడు. ఆ వజ్రాల వ్యాపారి ఏం చేస్తాడు అంటే దాన్ని చూడగానే, అరే ఇది ఎంతో అమూల్యమైనటువంటి వజ్రం, ఇది నీకు ఎక్కడ దొరికింది అసలు, దీనికి నేను వెల కూడా కట్టలేను, కట్టినా దీన్ని కొనే అంత స్తోమత నా దగ్గర లేదు అని చెప్పి ఆయన ఆశ్చర్యపోతాడు దాన్ని చూసి. ఇది ఎంతో విలువైంది, అమూల్యమైంది అని చెప్తాడు. మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు ఆ రాజయ్య బుద్ధ భగవానుడి దగ్గరికి. వచ్చి ఇది సంగతి, ఒక్కొక్కరు దీని గురించి ఈ విధంగా చెప్పారు అని చెప్తాడు. చూసావా నాయన, ఒకటే వజ్రము, మరి నలుగురు దగ్గరికి తీసుకెళ్తే నలుగురు 4 రకాలుగా వెల కట్టారు దానికి. సో నీ విలువ వాళ్ళకి తెలియట్లేదు, అందుకనే నిన్ను వాళ్ళు హేళన చేస్తున్నారు. ప్రతి ప్రాణి కూడా విలువైందే, ఈ సృష్టి అంతా కూడా విలువైందే. నేను నీకు చక్కగా ఒక మంచి మార్గాన్ని చూపిస్తాను, నువ్వు సాధన చేసుకో, నువ్వు చక్కగా నీ జీవితం హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అని చెప్పి మరి ఆయనకి ఈ శ్వాస మీద ధ్యాస, ఆనాపానాసతి ధ్యానాన్ని నేర్పించి చక్కటి జ్ఞానాన్ని ఇస్తాడు. అతడు ఎంతో ప్రయోజకుడు అవుతాడు. అంటే చూడండి, మరి మనము తెలియని విషయాల గురించి మాట్లాడేస్తూ ఉంటాము, తెలియని వ్యక్తుల గురించి కమెంట్ చేస్తూ ఉంటాము. ఇది ఎప్పుడూ చెయ్యకూడదు. ఒక యోగిని ఇంకొక యోగి మాత్రమే గుర్తించగలుగుతాడు, ఒక జ్ఞానిని ఇంకొక జ్ఞాని మాత్రమే తెలుసుకోగలుగుతాడు, ఒక గురువుని ఇంకొక గురువు, జ్ఞానంతో ఉన్నటువంటి గురువు మాత్రమే గుర్తించగలుగుతారు. అలాగే ఒక మామూలు వ్యక్తిని కమెంట్ చేయడం ఓకే, అది తప్పే, కానీ ఇంకా కూడా విశ్వ కళ్యాణం కోసం పని చేస్తున్న వాళ్ళను ఎవ్వరూ కూడా తప్పు పట్టొద్దు, వాళ్ళ చర్యల్ని, వాళ్ళ మాటల్ని. ఎందుకంటే అవి మనకు అర్థం కాకపోవచ్చు, అవగాహన రాకపోవచ్చు. అలాంటప్పుడు న్యూట్రల్ గా ఉండాలి. తప్పు పట్టడం వల్ల ఏమవుతుంది అంటే మనకి భగవంతుడు చెప్తాడంట, నన్ను ఎవరైనా ఏమైనా అన్నా సరే నేను వాళ్ళని క్షమిస్తాను, కానీ విశ్వ కళ్యాణం కోసం పని చేసే వాళ్ళని, తప్పు పట్టే వాళ్ళని నేను క్షమించను. అందుచేత కర్మ వస్తుంది మనకి. తెలియని విషయాలను తెలుసుకుందాము, తెలుసుకున్న తర్వాత మన అభిప్రాయం ఏమన్నా ఉంటే అక్కడ వ్యక్తపరచాలి. అంతేకాని మరి ఎప్పుడు ఎక్కడ కూడా తొందరపడి ఎవ్వరిని నిందించరాదు. నో కమెంట్స్, నో జడ్జిమెంట్స్ అని పత్రిజీ మనకి ఎంతో చక్కటి మరి ఆ జ్ఞానాన్ని మనకి ఇచ్చారు. కాబట్టే మరి మనము ఈ రకంగా ఉన్నాం ఇప్పుడు. సో మరి ఈ పిరమిడ్లు ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయండి.
కాళ్ళ నొప్పులు ఉంటాయి కదా చాలా మందికి, మోకాళ్ళ నొప్పుల కొరకి నీ పిరమిడ్ అనేసి, అలాగే కళ్ళ సమస్యలు ఉన్న వాళ్ళ కోసము ఐ పిరమిడ్, అలాగే మనకి హృదయానికి సంబంధించి చెస్ట్ పిరమిడ్ అనేసి, ఇలా రకరకాల పిరమిడ్స్ ఉన్నాయి. పిరమిడ్ క్యాప్స్ పెట్టుకొని కూర్చొని మనం ధ్యానం చేసుకోవచ్చు. ఇంట్లో ఒక పిరమిడ్ హ్యాంగ్ చేసుకొని దాని కింద మనం కూర్చొని ధ్యానం చేయొచ్చు. అలాగే మరి ఈ పిరమిడ్ అనేది సెక్యులరిజం, అంటే ఇది మత సామరస్యానికి సంబంధించింది. మన భారతదేశాన్ని సెక్యులర్ కంట్రీ అంటారు. మరి అలాగే ఈ పిరమిడ్ ఎనర్జీ, పిరమిడ్ అనేది కూడా సెక్యులరిజం, అంటే ఇది ఏ ఒక్క మతానికో సంబంధించింది కాదు. హిందువులు దేవాలయం వెళ్తారు, ముస్లిమ్స్ మసీద్ వెళ్తారు, క్రిస్టియన్స్ చర్చికి వెళ్తారు. పిరమిడ్ అనేది ఒక ధ్యాన కేంద్రము, మెడిటేషన్ సెంటర్. ఇక్కడికి ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎంత సమయమైనా అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ఎంత గొప్పది కదండి. మరి వేరు వేరు మతాలు ఏం చేస్తున్నాయి, నా గుడే గొప్పది, నా మసీదే గొప్పది అని వీళ్ళు వాళ్ళ కట్టడాలను కూల్చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళ కట్టడాలను కూల్చేస్తున్నారు. కూల్చుకోవడం కాదు, ఇప్పుడు కలిసిపోవాలి, కలిసి జీవించాలి, కలిసి పని చెయ్యాలి, మనమంతా ఒక్కటే అనే సత్యాన్ని తెలుసుకోవాలి. మనందరినీ సృష్టించింది పరమాత్ముడే. అందుకే ప్రతి దేవాలయం ధ్యానాలయం కావాలని చెప్తారు సారు. ఒకప్పుడు ఊర్లలో గుళ్ళు కట్టుకునేవాళ్ళు, ఎందుకంటే మన ఇంట్లో దేవుడు ఉంటాయి, దేవుడి విగ్రహం ఉంటుంది, దేవుడి గదులు కూడా ఉంటాయి కొందరికి. మరి ఎందుకు గుడి ఎందుకు అంటే, ఏ పనైనా సామూహికంగా గ్రూపుగా చేసినప్పుడు దాని ఎనర్జీస్ వేరుగా ఉంటాయి. ఒక సత్సంగం కోసం కట్టారు. మరి ఇప్పుడు ఊరికి ఒక పిరమిడ్ రావాలి. గుళ్ళోకెళ్ళి పూజలు చేసేటువంటి సమయము కాదు, పూజలు చేస్తూ కాలయాపన చెయ్యొద్దు. ఇప్పుడు గుళ్ళోకెళ్ళి ధ్యానం చేసుకుంటే ఆ భగవంతుడు మనకి దర్శనం ఇస్తాడు. మనమే మన లోపల ఉన్న ఆ దైవాంతో కనెక్ట్ అయిపోతాము. మన లోపల ఉన్న దైవత్వము, దైవశక్తి అంతా బయటికి వస్తుంది అన్నమాట. దానికోసం పిరమిడ్ ఎనర్జీని మనము ఉపయోగించుకోవాలి. ఇప్పుడు భూమి మీద కాలం మారిపోయింది, ధర్మం మారిపోయింది. ఇప్పుడు భూమి మీద ధర్మం ఏంటి అంటే ధ్యానం చెయ్యాలి. యజ్ఞము యాగము త్రేతాయుగంలో చేశాము, ద్వాపర యుగంలో పూజలు చేశాము, కలియుగంలో నామ సంకీర్తన చేశాము. ఇప్పుడు కలియుగం అయిపోయింది, సత్యయుగం ఆరంభమైంది భూమి మీద. ఇప్పుడు ఒక స్కూల్ ఉందండి, స్కూల్ బిల్డింగ్ ఉంది. ఆ స్కూల్ బిల్డింగ్ ప్లేస్ లో స్కూల్ బిల్డింగ్ తీసేసి అక్కడ యూనివర్సిటీ చేశారు. ఆ యూనివర్సిటీకి వెళ్ళి మళ్ళీ నేను అఆలు చదువుకుంటాను, ఎక్కాలు చదువుతాను అంటే అక్కడ మనకి అర్హతే ఉండదు, అవకాశమే ఉండదు. ఇప్పుడు భూమి హయ్యర్ ఎనర్జీలో ఉంది. మనం ఏది చేస్తే దాని ఫలితం వెంటనే మన జీవితంలోకి వస్తుంది. అలాంటి నిష్కామ కర్మ స్థితిలో మనిషి జీవించాలి. మరి నిష్కామ కర్మ స్థితిలో జీవించాలి అంటే ఎంతో జ్ఞానం కావాలి. మరి ఆ జ్ఞానం కోసం మన సమయాన్ని కేటాయించాలి. మనకు ఉండేదే కొద్ది సమయము, ఎందుకంటే మనం అందరము మరి రోజువారీ మన కుటుంబ బాధ్యతలతో ఎప్పుడు పనిలో ఉంటాము. మరి అలాంటిది ఉన్న సమయాన్ని ధ్యానము కోటి 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 రెట్లు మరి ఉన్నతమైంది పూజ కంటే. పూజ తప్పని కాదు, స్తోత్రము భజనలు తప్పని కాదు. ఈ హయ్యర్ ఎనర్జీలో మనం చేయవలసింది ధ్యానము, శాకాహారము, అలాగే పిరమిడ్ ఎనర్జీని ఉపయోగించుకోవడం అనేది ఎంతో విశిష్టమైనది అన్నమాట. మరి ఇప్పుడు భూమి మీద వేలాది పిరమిడ్లు వచ్చాయి. కోట్లాది మంది ఈ పిరమిడ్ ధ్యానాన్ని, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకుంటున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఈ భూమండలం అంతా కూడా పిరమిడ్స్ తో నిండిపోతుంది. పిరమిడ్ యుగంగా మారబోతుంది భూమి. ఆ పిరమిడ్ శక్తిని మనం ఎంత తొందరగా తెలుసుకుంటే అంతగా మనకి ఉపయోగం ఉంటుంది.
అట్లాగే రోడ్ల పక్కక ఇరువైపులా కూడా ఇప్పుడు పిరమిడ్లు పెడుతున్నారు యాక్సిడెంట్లు కాకుండా. అంటే పిరమిడ్ ఎనర్జీ ఏం చేస్తుంది, నెగటివ్ అయాన్స్ ని పాజిటివ్ అయాన్స్ గా క్రియేట్ చేస్తుంది. పిరమిడ్ లో మరి మనకి హాని చేసేటువంటి బ్యాక్టీరియాను కూడా ఈ పిరమిడ్ ఎనర్జీ బయటకి పంపిస్తుంది. అందుకే పిరమిడ్ లో కూర్చుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే మరి పిరమిడ్ లో థాట్ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మైండ్ ని ఎంప్టీగా ఉంచుకోవాలి. పిరమిడ్ ధ్యానం వల్ల మనకి శారీరకంగా మనకి అధిక మొత్తంలో ఎనర్జీ, విశ్వమయ ప్రాణశక్తి వస్తుంది. కాబట్టి మన లోపల ఉన్నటువంటి నాడీ వ్యవస్థ ఫాస్ట్ గా క్లీనింగ్ జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి జబ్బుల తాలూకు మూలాలన్నీ హీల్ చేయబడతాయి, హీలింగ్ జరుగుతుంది. కాబట్టి శారీరక ఆరోగ్యము, మరి మానసిక ప్రశాంతత, ఒత్తిడి వెళ్తుంది. ఇవన్నీ మన లోపల ఉన్నటువంటి ఫోబియాస్ అన్ని వెళ్ళిపోతాయి. అలాగే మరి మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల, ఆత్మ యొక్క పురోభివృద్ధి, ముక్తి, మోక్షము కావాలి అనుకుంటాము. ఆ ముక్తి మోక్షం ఎక్కడ ఉంది? మరి మన యొక్క ఆ పిరమిడ్ శక్తిని ఉపయోగించుకున్నప్పుడు. ముక్తి అంటే దుఃఖాల నుండి, బాధల నుండి, సమస్యల నుండి బయటికి రావాలంటే ఆ ఎనర్జీని తోడు చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నామండి, ఒక వాహనాన్ని పట్టుకోమా, లేకపోతే మనం నడుచుకుంటూ చేయగలుగుతామా? నడుచుకుంటూ పోవచ్చు, కానీ 100 సంవత్సరాలు పట్టేది ఇప్పుడు కొన్ని గంటల్లో మన ప్రయాణం అయిపోతుంది. ఏ కారో, ట్రైనో, ఫ్లైటో ఎక్కినప్పుడు. అలాగా ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ హయ్యర్ టెక్నాలజీలో మరి పిరమిడ్ ఎనర్జీని ఉపయోగించుకోవాలి. మనం ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ భూమి మీద శక్తి, మనలోని శక్తికి బ్యాలెన్స్ కావాలంటే ఈ పిరమిడ్ ఎనర్జీ అనేది మనకి ఎంతో ఎంతో అవసరమైంది. సో మరి ఈరోజు ఈ మహావతార్ ఫౌండేషన్ ఈ జూమ్ వేదికలో పిరమిడ్ ఎనర్జీ గురించి మాట్లాడేటువంటి ఈ అద్భుతమైన అవకాశాన్ని కలిగించినందుకు ధన్యవాదాలు. ఈ జ్ఞానానికి మూలమైనటువంటి పత్రిజీకి మరి ఒక్కసారి ప్రణామాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ మేడం. పిరమిడ్ శక్తి గురించి చాలా బాగా వివరించారు మీరు. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం నమస్తే. మేడం బాగా చెప్పారు మేడం పిరమిడ్ శక్తి గురించి. ఇప్పుడు పిరమిడ్ మీ అన్నగారు కట్టారు అన్నారు, ఎంత ఎంత సైజ్ కట్టారు మేడం? 12x12 సార్. అంటే ఎంత ప్రాంతం వరకు అట్లా బాగా పనిచేస్తుంది మేడం అది వ్యవసాయ భూమి? అది ఒక పిరమిడ్ ఎనర్జీ అనేది కొన్ని కిలోమీటర్ల వరకు, ఇప్పుడు పెద్ద పిరమిడ్లు అయితే కొన్ని వేల కిలోమీటర్ల వరకు దాని ఎనర్జీ ఉంటుంది సార్. ఓకే మేడం. ఇప్పుడు ఇంటి పైన పెడితే ఇల్లు అంతా టోటల్ గా వస్తుంది మేడం? ఇల్లంతా టోటల్ గా వస్తుంది. మనం ఇంటి పైన ఒక పిరమిడ్ పెట్టుకుంటే మన ఇంట్లే కాదు సార్, మన చుట్టూ ఉన్న ఇళ్ళ వాళ్ళకి కూడా పనిచేస్తుంది. అంత దాని ఎనర్జీ, దాని యొక్క ఆరా అంత పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, మన ఆరా ఎనర్జీ వేరే, అదే గురువుల ఆరాకి ఎంతో శక్తి ఉంటుంది. కొన్ని వేల కిలోమీటర్లు, పత్రి సార్ అయితే ఆరా కొన్ని వేల కిలోమీటర్ల వరకు విస్తరించింది అని కొందరు మాస్టర్స్ చూశారు, థర్డ్ ఐలో కూడా. అలాగా ఆ పిరమిడ్ యొక్క శక్తిని బట్టి దాని యొక్క పవర్ అనేది మనకి కుటుంబానికి కాదు, చుట్టూ ప్రాంతం అంతా కూడా పనిచేస్తుంది సార్. దాని వైబ్రేషన్సే మారిపోతాయి. ఇంట్లో ఎన్ని పిరమిడ్లు ఉంటే అంత ఎనర్జెటిక్ గా ఉంటుంది. అట్లాగే మనము టేబుల్ ఉంటుంది కదా అందరికి, డ్రాయింగ్ టేబుల్. సో ఒక పిరమిడ్ పెట్టుకోవాలి టేబుల్ మీద. పిరమిడ్ పెట్టుకున్నప్పుడు మన ఫోకస్ అంతా దాని మీదనే ఉంటుంది. సో మనము అన్నెసెసరీ థాట్స్ అనేటి రావు. నేనైతే ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద ఒక
బాస్కెట్ ఉంటుంది కదా, ఫ్రూట్ బాస్కెట్ మీద ఒక పిరమిడ్ పెడతాను. ప్రతి రూమ్ లో ఒక పిరమిడ్ పెట్టుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మా అన్నయ్య గారికి యాక్చువల్ గా సంతానం లేదు సార్. సో వాళ్ళకి ఎంత మంది డాక్టర్ల దగ్గరికి తిరిగిన, జాతకాలు చూసిన వాళ్ళు కూడా మీ జీవితంలో సంతాన యోగం లేనే లేదు ఏ రకంగా అని చెప్పారు. మరి అలాంటిది వాళ్ళు పిరమిడ్ కట్టిన తర్వాత ఒక పాపని దత్తత తీసుకోవడం జరిగింది. అంటే దత్తత తీసుకునే యోగం కూడా లేదని చెప్పారు యాక్చువల్ గా వాళ్ళకి. ఓకే, 25 years పిల్లల కోసం తపించారు. అలాంటిది ఎప్పుడైతే పిరమిడ్ కట్టిండ్రో కొంతకాలానికి వాళ్ళకి ఒక పాప కూడా వచ్చింది. అంటే అంత గొప్పది పిరమిడ్ అనేది. సార్ చెప్తారు, ఎవరైతే ధ్యానం చేస్తారో, ధ్యాన ప్రచారం చేస్తారో, పిరమిడ్ కూడా కట్టుకుంటారో వాళ్ళు ఇంకా కంప్లీట్ మ్యాన్ అని చెప్తారు. థ్యాంక్ యూ మేడం, బాగా చెప్పారు మేడం పిరమిడ్ గురించి. మన కోసం ధ్యానం సార్. ధ్యాన ప్రచారము, పిరమిడ్ నిర్మాణం అనేది ప్రపంచం కోసం, విశ్వ శాంతి కోసం అవి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ మాట్లాడండి మాస్టర్స్. మేడం చెప్పిన పిరమిడ్ ఎనర్జీ గురించి, పిరమిడ్ శక్తి గురించి మీకు ఏమైనా సందేహాలున్నా మేడంని ఒకసారి అడగండి మాస్టర్స్. హ్యాండ్ రైజ్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. ఈ పాల్ బ్రంటన్ అనేటువంటి అతను ఈజిప్ట్ పిరమిడ్ లో ఒక ఓవర్ నైట్ ఉండి అక్కడ ఆ పిరమిడ్ యొక్క రహస్యాలన్నింటినో మరి ఒక బుక్ రూపంలోకి తీసుకొచ్చారనమాట. ద సీక్రెట్స్ ఆఫ్ పిరమిడ్ ఎనర్జీ అనేసి ఒక బుక్ రూపంలో. ఎంతో మంది ఇప్పుడు సైంటిస్టులు చాలా పరిశోధనలు చేస్తున్నారు సార్ పిరమిడ్ ఎనర్జీ గురించి. చాలా మంది సార్ అంటారు, వాస్తు దోషాలు పోతాయా సార్ అని అడుగుతారు నన్ను. వాస్తు దోషాలు కాదు. వాస్తు దోషాలు ఎక్కడి? ఈ చర్మచక్షులు, ఈ కళ్ళకు సంబంధించింది, ఈ పరిమితమైన మన బుద్ధికి, మనసుకు సంబంధించింది. కానీ వాసన దోషాలు పోతాయి. వాసనలు అంటే పూర్వజన్మ సంస్కారాల వల్ల మనకి కొన్ని వస్తాయి కదా, మంచి చెడు, అవన్నీ కూడా క్లీన్ చేస్తుంది అని చెప్తారు సార్. అవి పొడగొట్టుకోవడం ముఖ్యం. మనకి వాసన దోషాలు సవరించుకోవడానికి ఈ పిరమిడ్ ఎనర్జీ ఉపయోగపడుతుంది. అసలు వాస్తు ఏమీ లేదు. చక్కగా గాలి వెలుతురు ఉంటే చాలు, ఇంట్లోకి సూర్యరశ్మి పడితే చాలు. మాస్టర్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. మేడంని ఏమైనా పిరమిడ్ గురించి మీకు ఏం డౌట్స్ ఉన్నాయో ఏంటో క్లియర్ గా ఒకసారి కనుక్కోండి మాస్టర్స్. వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. ఇంకా మీకు ధ్యానం గురించి ఏమైనా సందేహాలు ఉన్నా కూడా మేడం గారిని ఒకసారి అడగండి. మేడం చక్కగా సమాధానం ఇస్తారు. కొత్తగా ధ్యానంలోకి వచ్చారు కదా, చాలా సందేహాలు ఉంటాయి కదా. అన్ని వాళ్ళకి వాళ్ళే తెలుసుకుంటున్నట్టున్నారు మేడం. చక్కగా ధ్యానంలో అంతర్ప్రయాణం చేసి గ్రేట్. నిజంగా ఈ జూమ్ లో ఇంతమంది ఉన్నారు, చాలా బాగుంది. అసలు చాలా హ్యాపీగా అనిపించింది చూడగానే. అంటే జూమ్లు బాగా అయిపోయినాయి ఈ మధ్య కాలంలో, అందుకని స్ట్రెంగ్త్ ఎక్కువగా కనిపిస్తలేదు ఎక్కడ. కానీ దీంట్లో ఇంత స్ట్రెంగ్త్ ఉంది అంటే మీరు ఎంతో డెడికేషన్ తో వర్క్ చేస్తున్నారు మేడం. రియల్లీ గ్రేట్. ఈసారి మా అవతార్ ఫౌండేషన్ తరపు నుంచి ఏం ప్రచారం లేదు మేడం. అంటే జూమ్ లో ఉన్న వాళ్ళు ఏం మార్చుకున్నారో దాని నుంచి కొత్త వాళ్ళని అలా తీసుకొచ్చారు, వాళ్ళే యాడ్ చేశారు. ఓ మేడం మేడం
మేడం నమస్తే మేడం. నమస్తే మేడం. నాకు నిన్నటి నుంచే నేను జూమ్ లో జాయిన్ అయ్యాను. కానీ నాకు ఒక్క 10 నిమిషాలకే మెడలు బాగా గుంజుతున్నవి, తిమ్మిరెక్కుతున్నాయి కాళ్ళు. నేను అసలు గంట, మీరు 2 గంటలు, 4 గంటలు, 24 గంటలు మాట్లాడుతున్నారు. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అంతసేపు నేను ఎప్పుడైనా లైఫ్ లో కూర్చోగలనా? చాలా బాగా మెడలు బాగా గుంజుతున్నాయి మేడం. చాలా నొప్పి అనిపిస్తుంది. ఓకే. దాని తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత కాళ్ళు తిమ్మిర్లు ఎక్కుతున్నవి. లేవాల్సింది వస్తుంది. కూర్చోలేకపోయి లేచి 4 అడుగులు లేచి మళ్ళీ వచ్చి కూర్చోవాల్సింది వస్తుంది. మెడ మాత్రం కూర్చోలేకపోతున్నాను. దీనికి ఏమి? ఓకే మేడం. మీరు 1 గంట, 2 గంటలు, 3, 4 గంటలు కాదు, ఎన్ని రోజులైనా కూర్చోగలుగుతారు. అంత శక్తి ఉంది మీ లోపల. ఇప్పుడు ఎలాగంటే మనకి క్షీరసాగర మదనం తెలుసు కదా. క్షీరసాగర మదనం చేసినప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఏమైంది? హాలాహలం వచ్చింది బయటికి. అలాగా మనం మదనం చేస్తున్నాం ఇక్కడ. మనం అంతర్మదనం జరుగుతుంది ధ్యానంలో. అంతర్మదనం జరిగినప్పుడు ఈ నొప్పులు, ఈ అవస్థలు ఇవన్నీ కూడా ఆ క్షీరసాగర మదనంలో వచ్చేటువంటి హలాహలం లాంటివి. హలాహలం తర్వాత అమృతం వచ్చిందా రాలేదా? కామధేనువు, కల్పవృక్షము అన్ని వచ్చాయి కదా. అలాగా మన లోపల ఎన్నో నిధులు ఉన్నాయి. మనం ఇంతకాలము దీన్ని శుభ్రం చేయలేదు కాబట్టి ఈ పెయిన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఏం లేదమ్మా. మీకు పాపలు ఉన్నారా? ఉన్నారండి. మరి బిడ్డకి జన్మనిచ్చినప్పుడు ఎంత మనము ఆ పెయిన్ భరిస్తాం కదా మేడం. పెయిన్ ఎలా భరిస్తాము? అక్కడ ఇష్టమే ఉంటుంది, ఇష్టంతో భరిస్తాము. ఎందుకంటే కొన్ని క్షణాలు ఓర్పుతో, సహనంతో ఉంటే ఆ బిడ్డను చూసుకొని మనము ఆ తన్మయత్వం చెంది ఈ నొప్పులన్నీ మర్చిపోతాం. సో అలాగా పురిటి నొప్పులు లాంటి నొప్పులు కూడా ధ్యానంలో వస్తాయి. కానీ అవి కొంతవరకే, అవి శాశ్వతం కాదు నొప్పులు అనేటివి. ఒక ఆయన ఇలాగే ఒక సన్యాసి దగ్గరికి వెళ్ళి చాలా సమస్యలు ఉన్నాయి, నేను అప్పుడప్పుడు బాగా డిస్టర్బ్ అవుతున్నానని చెప్పి ఒక సన్యాసి దగ్గరికి వెళ్ళి నాకేదన్నా మార్గం చూపించండి అని చెప్పి వెళ్తాడంట. అప్పుడు ఆయన ఏం చేస్తాడంట, కొన్ని చీటీలు రాసి ఒక బాక్స్ లో పెట్టి ఆ బాక్స్ ఇచ్చేసి నీకు ఎప్పుడైతే బాధ అనిపిస్తుందో అప్పుడు ఒక చీటీ ఓపెన్ చేసి తీసి చదువుకో అని చెప్తాడంట. ఆయన రాజు. ఒక సమస్య వచ్చినప్పుడు ఆయన సతమతం అవుతున్నాడు, దీన్ని ఎట్లా పరిష్కరించాలి అని. అప్పుడు ఆ బాక్స్ గుర్తొచ్చి ఆ బాక్స్ ఓపెన్ చేసి ఒక చీటీ తీస్తాడంట బయటికి. అందులో ఏం రాసి ఉంటదంటే, ఇది వెళ్ళిపోతుంది, ఇట్స్ పాస్ అవే అని ఉంటుంది అంతే. కానీ ఆ సన్యాసి ఎవరు? ఒక గొప్ప యోగీశ్వరుడు. వాళ్ళ మాటలకి, వాళ్ళు చేసే పనులకి ఆ శక్తి ఉంటుందన్నమాట. ఓహో ఇది వెళ్ళిపోతుందా, టెంపరరీనా, దీనికి నేను ఎందుకు ఇంత సతమతం అవుతున్నాను అని చెప్పి లైట్ గా తీసుకుంటాడు సమస్యని. మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇంకొక సమస్య వస్తుంది, మళ్ళీ అప్పుడు కూడా ఏం చేస్తాడు, బాక్స్ ఓపెన్ చేసి ఒక చీటీ తీసి చదువుతాడంట. ఇది కూడా వెళ్ళిపోతుంది అంతే, ఇంకక్కడ ఏమీ లేదు, ఏ జ్ఞానం ఇయ్యలేదు ఆ చీటీలలో. ఈ నొప్పులు, ఈ బాధలు, ఈ సమస్యలని, ఈ నొప్పి అనేది టెంపరరీయే అని చెప్పి ఎప్పుడైతే మనం అవేర్నెస్ లో ఉంటామో అప్పుడు మనకి ఆ ఓర్పు వస్తుంది, ఆ సహనం వస్తుంది. సో మీరేం చేయండి అంటే పిరమిడ్ కింద కూర్చోండి మేడం. రోజు మాక్సిమం ఒకే ప్లేస్ లో కూర్చొని చెయ్యండి ధ్యానము. ఒకే ప్లేస్ లో కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్లేస్ ఎనర్జెటిక్ అవుతుంది. ఆ ఎనర్జీ మనల్ని కూర్చోబెడుతుంది ఇంకా ధ్యానంలో. ఇప్పుడు చూడండి, గురువుల దగ్గర గాని ఆల్రెడీ చాలా కాలం నుండి ధ్యానం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న పిల్లలతో కలిసి ధ్యానం చేసినప్పుడు ధ్యానం బాగా కుదురుతుంది, మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ కూడా మనకి కనెక్ట్ అవుతుంది అక్కడ. అట్లాగా మీరు మీ దగ్గర పిరమిడ్ ఉంటే కనుక పిరమిడ్ లోకి వెళ్ళి చేయండి. మీ దగ్గర ఎవరైనా చాలా కాలం నుండి మాస్టర్స్ తెలిసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళతో కలిసి చేయండి. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళను పక్కన కూర్చోబెట్టుకొని కాసేపు ధ్యానం చేయండి. ఓకే, కొద్ది కాలమే మేడం, గంటలు కాదు, రోజులైనా చేయగలుగుతారు మీరు. నేను అలా చేసి ఇలా వచ్చిందాన్ని. స్టార్టింగ్ లో నా పరిస్థితి అలాగే ఉండేది, భయమ్మో అనుకొని లేసేసేదాన్ని. కానీ లేవ్వకుండా కూర్చోవడం అనేది
అలవాటు చేసుకోండి. అట్లాగే మ్యూజిక్ పెట్టుకొని కూర్చోండి. నాకు అది మ్యూజిక్ తోన కావట్లేదు మేడం. మామూలుగా ఖాళీగా కూర్చుంటేనే కొంచెం చేయగలుగుతున్నాను. మ్యూజిక్ ఎందుకో ఏమో మరి నాకే అలా అనిపిస్తుంది. ఓకే, జూమ్ లో కనెక్ట్ అయినప్పుడు ఎలా ఉంటుంది మేడం ఇలా గ్రూప్ మెడిటేషన్ చేస్తే? అది నిన్నటి నుంచే కదా, కొంచెం కూర్చుంటున్నాను, తిమ్మిరెక్కినప్పుడు లేస్తున్నాను, మళ్ళీ కూర్చుంటున్నాను, అలా చేస్తున్నాను ఇప్పుడైతే. ఒకటి గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిది కూడా హీలింగ్ మ్యూజిక్ అని ఉంటుంది. ఓకే. పత్రిజీ ఫ్లూట్ మ్యూజిక్ చాలా మంచిది. అది కూడా పెట్టుకోండి. అప్పుడప్పుడు మీకు బాగా ఇబ్బందిగా అనిపించినప్పుడు మీకు యూట్యూబ్ లో కొడితే వస్తుంది వీడియో. గణపతి సచ్చిదానంద స్వామీజీ హీలింగ్ మ్యూజిక్ అని ఉంటుంది ఒకటి, అది కూడా పెట్టుకోవచ్చు. ఓకే. సంగీతానికి శక్తి ఉంటుందమ్మా. అవునా, అది నాకు కొంచెం ఆ శక్తి మనల్ని ధ్యాన స్థితిలోకి తీసుకెళ్తుంది. ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్. ఓకే. ఓకే, అది ట్రై చేస్తాను మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇంకెవరైనా మీ పేరు మాట్లాడండి మేడం? సిస్టర్స్. నా పేరు రంజిత అండి. ఓకే మేడం. ఇంకెవరైనా మాట్లాడండి మాస్టర్స్. మేడం నమస్తే మేడం, నా పేరు బాల. నమస్తే అండి. ఇప్పుడే నేను జస్ట్ ఫస్ట్ టైం వింటున్నా మేడం ఈ పిరమిడ్ ఎనర్జీ గురించి. అంటే నేను పిరమిడ్ అంటే ఇప్పటిదాకా ఆ ఈజిప్ట్ లో వాళ్ళని ఎందుకు పెట్టారో తెలియదు. కాకపోతే ఇంకొక థాట్ కూడా ఉండేది, వీళ్ళ ఎనర్జీ స్ట్రైట్ గా పైకి వెళ్తుందేమో అని. బట్ ఇప్పుడు నేను జస్ట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాకే జాయిన్ అయ్యాను. ఆ వర్డ్స్ లో మీరు చెప్పిన వర్డ్స్ అది విన్నాను మేడం నేను యాక్చువల్లీ. అంటే పిరమిడ్ ఎనర్జీని తీసుకుంటది అని. తర్వాత మీరు బుక్ చెప్పారు మేడం. యాక్చువల్లీ నేను గూగుల్లో కొడుతుంటే రావట్లేదు యాక్చువల్లీ. ఒకసారి మళ్ళీ చెప్పగలరా మేడం ఇది పేరు? ఇది పిరమిడ్ ఎనర్జీ, ద సీక్రెట్ పవర్ ఆఫ్ ద పిరమిడ్స్, ద బుక్ పేరు. సీక్రెట్ పవర్ ఆఫ్ ద పిరమిడ్. ఓకే. రైటర్ వచ్చేసి బిల్షుల్ అండ్ ఈడి పెట్టిట్. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఇంకొకటి పాల్ బ్రంటన్, అతను కూడా ఒక బుక్ రాశారు, ఏ సర్చ్ ఇన్ సీక్రెట్ ఈజిప్ట్ అనే బుక్. ఓకే మ్యామ్, నోట్ చేస్తాను మేడం, నేను ఒకసారి చెక్ చేస్తాను. ఒక నిమిషంలో మీరు కూడా చక్కగా దీని మీద ఎక్స్పెరిమెంట్స్ చేయండి, రీసెర్చ్ చేయండి సార్. తెలుసుకుందాం మేడం. యాక్చువల్గా నేను ఇంతకు ముందు ధ్యానంలో ఆల్మోస్ట్ ఒక 1.5 years స్పెండ్ చేశాను మేడం. బట్ ఈ మధ్య కాలంలో డిస్కనెక్ట్ అయ్యాను. డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ నేను సోషల్ మీడియాలో చూస్తుంటే మనది కనిపించింది మేడం. సో యాక్చువల్లీ నేను రాత్రి జాయిన్ అయ్యాను, మళ్ళీ మార్నింగ్ ఉంటుందని కూడా తెలియదు, నేను మిస్ అయ్యాను యాక్చువల్గా. ఇప్పుడు మళ్ళీ చూసి జాయిన్ అయ్యాను అనమాట. సో మళ్ళీ కంటిన్యూ స్టార్ట్ చేస్తాను మేడం. గ్రేట్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. బాలశంకర్ సార్ మాట్లాడండి సార్. నమస్తే మేడం. పిరమిడ్స్ గురించి చాలా మేడం బాగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసింది మేడం. దాని గురించి చాలా చాలా తెలియని విషయాలు కూడా బాగా తెలుసుకున్నాను కొన్ని. ఇంకోటి మేడం, ఇప్పుడు సూక్ష్మయానము అని చెప్తాను కదా మేడం, అది మనం ఎన్ని అవర్స్ మెడిటేషన్ చేయాలా, అది పోవడానికి సాధ్యమవుతుందా, ఎట్లా మేడం అది? మనము ప్రత్యేకంగా దానికోసమని ఏమి ఇంటెన్షన్ పెట్టుకోవడము ఏమి అక్కర్లేదు సార్. అది ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రీవియస్ బర్త్ నుండి ఈ జర్నీ, స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయింది, ఇప్పటిది కాదు ఇది. నాట్ ఓన్లీ సింగిల్ లైఫ్, ప్రీవియస్ లో కూడా ఎన్నో జన్మల నుండి మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాము. సో అక్కడ మనం ఎక్కడైతే ఎండ్ చేసామో అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ మన జర్నీ స్టార్ట్ అవుతుంది. సో కొందరికి ఏంటంటే ప్రీవియస్ బర్త్ లోనే థర్డ్ ఐ యాక్టివేషన్ కావచ్చు, ఈ యాస్ట్రల్ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, అవన్నీ అయిపోయిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అవి మళ్ళీ అనుభవంలోకి రావు మనకి. సో మనకి అవి అవసరం ఉంటే కనుక న్యాచురల్ గానే ఆటోమేటిక్ గానే వస్తుంది. మనకి శివప్ప సార్ ఉన్నారు కదా, శివప్రసాద్ గారు, పత్రి సార్ యొక్క పిఏ. మనకు తెలియదు మేడం, 10 days అవుతాను మేడం. ఓకే, నేను మేడం కి పంపిస్తాను. ఆస్ట్రల్ ట్రావెల్ గురించి ఆ సార్ వీడియోస్ చేశారు కొన్ని, నేను అది పంపిస్తాను సార్. మీద అవి వింటే మీకు ఇంకా చక్కగా అది మీకు అవసరమా లేదా, దానికోసం ఏమైనా ప్రత్యేక సాధన చేయాలనేది మీకు అర్థమవుతుంది. ఇంకొకటి లోబ్సాంగ్ రాంపా గారు, మన పత్రి సార్ ఎన్లైటైన్మెంట్ పొందినటువంటి బుక్ అన్నమాట అది, మరణం లేని యూ ఫర్ ఎవర్.
ఇంగ్లీష్ లో చదివారు సార్. ఆ బుక్ లో కూడా ఆస్ట్రల్ ట్రావెల్ గురించి చాలా అద్భుతమైన జ్ఞానం ఉంది అని చెప్తారు. నేను ఇంకా చదవలేదు అది. మీరు పేరు అది చెప్పు మేడం చెప్పండి. ఒకసారి ఒకసారి పేరు చెప్పు మేడం. ఇంగ్లీష్ లో వచ్చేసి యూ ఫర్ ఎవర్, మరణం లేని మీరు తెలుగులో. అట్లాగే సూక్ష్మ శరీర యానం అని ఒక పుస్తకం ఉంటుంది సార్, అది చదవండి. సరే మేడం. సూక్ష్మ శరీర యానం సూక్ష్మ శరీరం. మన పిరమిడ్ మాస్టర్స్ దగ్గర ఉంటాయి. ఎవరైతే బుక్స్ సేల్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఈ బుక్స్ అన్ని ఉంటాయి సార్. మెయిన్ గా సరే. నేను కావాలంటే మన పిరమిడ్ మాస్టర్స్ ఎవరు బుక్స్ చేస్తున్నారో హైదరాబాద్ లో ఉండే వాళ్ళది మీకు నంబర్ పెడతాను సార్. సరే మేడం. ఓకే సార్, ఓకే థ్యాంక్స్ మేడం. థ్యాంక్ మేడం సార్ కి ఆత్మ గురించి చాలా ఇంట్రెస్ట్ ఉంది మేడం, తెలుసుకోవాలనుకుంటున్నారు. మొన్న అడిగారు, మేము మాకు తెలిసింది చెప్పాము. మెయిన్ చాలా సరే చెప్పండి మేడం. అదే చాలా మేడం, great. ఆత్మ అంటే చెప్పండి మేడం మీరే. మీరు క్వశ్చన్ పూర్తిగా క్లియర్ గా అడగండి. అదే మేడం, ఆత్మని పట్టుకోవాలంటే ఏం చేయాలి మేడం మనము? ఆత్మని పట్టుకోవాలంటే ధ్యానం చేయడమే, జ్ఞానం సముపార్జించడమే, సజ్జన సాంగత్యం చేయడమే, మనలోకి మనం ప్రయాణం చేయడమే. ఆత్మ ఎక్కడ ఉంటుంది? మన లోపల ఉంది కదా. అవును సో అవును మేడం, ఒకటి లోపల ఉంది అంటున్నారు కదా, మన లోపలికి మనం ఎట్లా ప్రయాణం చేయాలా మేడం? అది ఇది శ్వాసను పట్టుకోవడమే. శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా ఏమవుతుందంటే, ఫస్ట్ మనం కాసేపు అన్నా నిలకడగా కూర్చోగలగాలి, అటు ఇటు కదలకుండా. కనీసము 1 గంట, 2 గంటలు, 3 గంటల వరకు మెల్లగా ఓకే. కనీసం ఫస్ట్ స్టార్టింగ్ లో అరగంట అన్నా శరీరాన్ని కదల్చకుండా కూర్చోబెట్టాలి. ఇప్పుడు ఒక గ్లాస్ ఉంది, గ్లాస్ లో నీరు ఉంది, అందులో కాస్త చెత్త చెదారం కూడా ఉంది. ఆ చెత్త అంతా అడుక్కుపోయి వాటర్ ప్యూర్ అవ్వాలి, ఫ్రెష్ గా అవ్వాలి అంటే ఆ గ్లాసుని ఇటు అటు కదల్చుతుంటే అవుతుందా? అవ్వదు కదా. ఆ గ్లాసును అలాగే కదలకుండా పెట్టినప్పుడు ఆ గ్లాస్ లో ఉన్న చెత్త అంతా, డస్ట్ అంతా అడుక్కి వెళ్ళిపోయి పైన తేట ఫ్రెష్ నీరు ఎలాగ వస్తుందో, ఈ శరీరాన్ని ఏం చేయాలంటే మనం కదల్చకుండా కూర్చోబెట్టాలి ఫస్ట్. అట్లాగే కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మనోద్వారాలు. కళ్ళు తెరిచుంటే ఏంటంటే మనసు పని చేస్తూ ఉంటుంది, ఎక్కడికెక్కడికో తిరుగుతూ ఉంది, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. అందుకనే కళ్ళు మూసుకోవాలి. అట్లాగే మరి చేతులు లాక్ చేసుకున్నప్పుడు 10% ఎనర్జీ సేవ్ అవుతుంది. కాల్ క్రాస్ చేసుకున్నప్పుడు 10% ఎనర్జీ సేవ్ అవుతుంది. కళ్ళు 2 మూసుకున్నప్పుడు 80% ఎనర్జీ సేవ్ అవుతుంది. సో ఇలా ఒక పోస్చర్ లో కదలకుండా చక్కగా కూర్చున్న తర్వాత మనం ఏం చేస్తాము, కళ్ళు మూసుకున్న తర్వాత మరి మనసుకి ఏదో ఒక పని అప్పచెప్పాలి కదా. అందుకని శ్వాసను గమనించు అని చెప్తాము. అది ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడుతుందో, అలాగా మన ఈ ముక్కు యొక్క 2 రంధ్రాల నుంచి మన లోపలికి శ్వాస రూపంలో ప్రాణవాయు వస్తూ వెళ్తూ ఉంటుంది. దాన్నే ఉచ్ఛ్వాస నిశ్వాస అంటున్నాము. అది లెంత్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. మనం అలా పెడుతూ ఉన్నప్పుడు వచ్చి తర్వాత మన థర్డ్ ఐ ప్లేస్ కి వచ్చేసి ఒకానొక టైంలో ఇంకా మనం అలాగే డీప్ గా వెళ్ళినప్పుడు ఆ బ్రెత్ ను మర్చిపోతాం. ఇక అక్కడ బ్రెత్ ఉండదు, మనము ఉండం, మన మనసు ఉండదు, మన ఆలోచనలు ఉండవు, ఏమీ ఉండవు. మన శరీరం ఉంటుంది అక్కడ. కానీ ఆ శ్వాస అనేది చిన్నగా అయిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అది కూడా కాస్త పూర్తిగా మరి దాని స్థితి నుండి మనం బయటకు వస్తాం. అలాంటి సమయంలో మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ వెళ్ళిపోయిన తర్వాత, మనసు స్వచ్ఛంగా నిర్మలంగా మారిన తర్వాత, నిశ్చలంగా మారిన తర్వాత మరి మనం ఏం చేస్తామంటే లోపలికి ఎంటర్ అవుతాం. అప్పటి వరకు బయటనే తిరుగుతూ ఉంటాము. ఆమె అక్కడ గర్భాలయంలోకి అప్పుడు వెళ్తాము, అంతరంగంలోకి. అక్కడ దైవం ఉంటుంది, అక్కడ ఆత్మ ఉంటుంది. ఆత్మ అనేది మళ్ళీ ఒక ప్లేస్ లో ఉండేది కాదండి, అది ఒక చైతన్య పదార్థం, అంతటా విస్తరించి ఉంటుంది. దాన్ని పట్టుకోవడానికి లేదు, కానీ అనుభూతి చెందుతాం మనం ఆత్మ అనే దాన్ని. అది కంటికి కనిపించేది కాదు. మనసు కానీ ఆత్మ కానీ ఇవన్నీ ఆస్ట్రల్ కి సంబంధించినవి, సూక్ష్మంలోకి సంబంధించినవి. అదే బ్రెయిన్ ఉన్నది అనుకోండి, దాన్ని చూడొచ్చు మనం. హార్ట్, గుండె ఉందనుకోండి, దాన్ని చూడొచ్చు. కానీ మనసును కానీ ఆత్మని కానీ చూడము.
కానీ దాన్ని అనుభూతి చెందుతాం మనం. ఒక కనెక్టివిటీలోకి వెళ్ళిపోతాము. ఎప్పుడైతే ఆ సోల్ తో కనెక్ట్ అవుతామో ఇక అప్పుడు మనకి ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానం అందుతూ ఉంటుంది. దానికోసం శ్వాస అనే గురువును పట్టుకోవాలి మనము. ఆ గురువును విశ్వసించాలి. మనం శ్వాసని గురువుగా భావించాలి. ఇప్పుడు పత్రిజీని ఎలాగా గురువుగా భావించామో, సార్ వచ్చినప్పుడు సార్ దగ్గరికి వెళ్ళడము, సార్ మాటలు వినడము, విన్నదాన్ని ఆచరించడం, ఇదంతా చేశాం కదా. ఇప్పుడు సార్ మనకంటే కనిపిస్తలేరు. ఆ శ్వాసనే గురువుగా భావించాలి. ఆ గురువుకి ఏం చేయాలి? విశ్వాసం పెట్టాలి. గురువు చెంత ఉండాలి. మనం సార్ వచ్చినప్పుడు అన్ని పనులు వదిలేసుకొని వచ్చి అక్కడ కూర్చుండే వాళ్ళము, ఉండే వాళ్ళము. ఎంత సమయం వీలైతే అంత సమయం, అట్లాగా ఎక్కువ టైం కేటాయించాలి. శ్రద్ధ ఉండాలి, ఓర్పు సహనం ఉండాలి. పరీక్షలు వస్తాయి ఆధ్యాత్మికతలోకి ఎంటర్ అయిన తర్వాత. ఈ ఆధ్యాత్మికత అనేది ఒక యూనివర్సిటీ లాంటిది, ఒక పీజీ కోర్సు లాంటిది. మనము ఆ కోర్సులో ఎంటర్ అయితేనే కదా మనకి లెసన్స్ ఉంటాయి, తర్వాత పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలు ఉన్నప్పుడే అవేర్నెస్ లో ఉండాలి. దాన్ని రాసే కెపాసిటీ మన లోపల ఉంది. కాబట్టి మనం దేనికి ఆ పరీక్షకి ఇది అవ్వాల్సిన అవసరం లేదు. ఆ పరీక్షను ఎదుర్కొనే శక్తి మనకు ఉంది అనేటువంటి అవేర్నెస్ లో ఉండాలి అంటే ఆత్మతో కనెక్టివిటీలో ఉండాలి. ఫిజికల్ గా ఉంటే మనకు ఆ కరేజ్ ఉండదు, ఆ కాన్ఫిడెన్స్ ఉండదు, మైండ్ పరంగా ఉంటే ఉండదు. ఆ మనసును సృష్టించిందే ఆత్మ. మనసుకి మూలం ఆత్మ. ఆ మూలాన్ని పట్టుకోవాలి. మనం మూలంతో ఉండాలి, ఎప్పుడు కూడా రూట్ తో ఉండాలి. మరి ఆత్మకి రూట్ ఏంటి? విశ్వాత్మ, సర్వాత్మ, పరమాత్మ అంటాము. ఎప్పుడైతే ఆత్మతో కనెక్ట్ అవుతామో అప్పుడు మళ్ళీ పరమాత్మతో కనెక్ట్ అవుతాం. ఆ పరమాత్మ శక్తి మనకు వస్తూ ఉంటుంది. ఆత్మ లోపల ఎటర్నల్ ఎనర్జీ ఉంటుందండి, ఎటర్నల్ నాలెడ్జ్ ఉంటుంది. అలాగా ఒక మర్రి వృక్షంలో, మర్రి విత్తనంలో మర్రి వృక్షం దాగి ఉందా లేదా? కానీ ఆ మర్రి ఆ విత్తనము వృక్షం అవుతుందా? కాదు కదా. కానీ దాంట్లో వృక్షం ఉంది. అట్లాగే ఈ జీవుడు అనేటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ జీవుడు లోపల పరమాత్మ ఉన్నాడు. కానీ మరి ఆ వృక్షాన్ని భూమిలో నాటి ప్రతిరోజు దానికి ఇవ్వవలసిన అన్ని ఇస్తూ ఉన్నప్పుడు విత్తనం చెట్టుగా వృక్షంగా మారినట్టు లోపల ఉన్న జీవుడికి ఇవన్నీ కూడా మనము ఈ సారం అందించాలి. ఈ ఆహారం పెట్టాలి. ఏ ఆహారము? ప్రాణశక్తి అధికంగా ఇవ్వడము, మంచి పుస్తకాలు చదవడము, చక్కగా సజ్జన సాంగత్యం చేయడము, ఇంకా సేవ చెయ్యాలి. మన ఆత్మ ఎదుగుదల కోసం మనం ఎలా చేసుకుంటున్నామో మరి అందరి ఆత్మ ఎదుగుదల కోసము మనం ప్రయాణిస్తున్న మార్గాన్ని వాళ్ళకి చూపించాలి. ఓకే, ఇగో నేను ఈ మధ్య కాలంలో మెడిటేషన్ చేస్తున్నాను, నాకు చాలా బాగుంది, నేను ఇలా జూమ్ లో జాయిన్ అవుతున్నాను, మంచి సజ్జన సాంగత్యం ఉంది, మీరు రండి చెప్పడం వరకు మన ధర్మము. అది చాలా గ్రేట్ థింగ్. ధ్యానం చేయడం కంటే, స్వాధ్యాయము సజ్జన సాంగత్యం చేయడం కంటే ఇంకొకరికి ఈ మార్గాన్ని చూపించడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. అది కూడా చేసినప్పుడు మనల్ని విశ్వం చూసుకుంటుంది. అరే వీడు ఎదుగుతూ ఇంకా పక్కోళ్ళకు కూడా మంచి చేస్తున్నాడు కదా అని మన పర్సనల్ లైఫ్ అంతా కూడా యూనివర్స్ టేకప్ చేస్తుంది అప్పుడు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ మేడం. మంచి ఆత్మను గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశారా? డౌట్స్ అన్ని క్లారిఫై అయినాయి. ఆత్మ ఆయన మన బుక్ ఉంటుంది సార్, చదవండి. తీసుకుంటాం. థ్యాంక్స్ మేడం. సుభా మేడం మీరు కూడా. సుమా మేడం థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే మేడం అడగండి. మాస్టర్స్ నమస్తే మేడం. మాట్లాడండి. శుభోదయం మన కుటుంబాన్ని అందరికీ. శుభోదయం మేడం, మీరు పిరమిడ్స్ గురించి చాలా చక్కగా వివరించారు, ధన్యవాదములు. బట్ కాకపోతే ఏంటంటే ఆత్మని మనం చేరుకోవాలని చెప్పేసి అన్నారు. మరి మనం పడుకున్నప్పుడు మనకి కళలు వస్తాయి మ్యామ్. అది ఏ విధంగా అంటే ఆత్మ అంటే ఒక మనిషి చనిపోయి ఉంటారు కదా ఆల్రెడీ, తనకి అనేది ఆత్మకి ఇట్లా ఏముండదు కదా మేడం, పరలోకానికి వెళ్తారు కదా.
మరి అలాంటప్పుడు మనకి కల్లో ఎట్లా కనిపిస్తారు? కొంచెం డౌట్ ఉంది మ్యామ్. వివరించగలరా? ఎస్ ఎస్ అమ్మా. చనిపోయిన వ్యక్తి మనకి కలలో ఎలా కనిపిస్తున్నారు, వాళ్ళు అవును. పరలోకం వెళ్తారు అంటున్నారు కదా. ఉమ్, సో ఇక్కడ మనకి మన యొక్క సూక్ష్మ శరీరము, దాన్నే ఆత్మ అనొచ్చు, సూక్ష్మ శరీరం అనొచ్చు, ఏదైనా ఒకటే. ఆత్మ ఒక ఒక ఆత్మ తీసుకునే ఒక శరీరమే సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరము ఈ శరీరం నుండి 3 సార్లు బయటికి వస్తుంది. ఒకటి నిద్రలో, దాన్నే కలలు అంటాము. రెండవది ధ్యానంలో, దాన్నే సూక్ష్మ శరీరయానం అంటాము. మూడవది మనిషి ఆత్మ శరీరం నుండి బయటికి వెళ్ళిపోయినప్పుడు, చనిపోయినప్పుడు ఆ సూక్ష్మ శరీరం మళ్ళీ లోపలికి రాదిగా. ధ్యానంలో, నిద్రలో మనం మెలకువ స్థితిలోకి రాగానే సూక్ష్మ శరీరం మన లోపలికి వస్తుంది. అయితే ఈ ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత బయటికి వెళ్ళిపోతుంది. పరలోకం వెళ్తుందో, ఏ లోకం వెళ్తుందో, ఎక్కడ ఉంటుందో తెలియదు. కానీ సడన్ గా చనిపోయిన వాళ్ళ ఆత్మలు, వాళ్ళకి మళ్ళీ వేరే ఉన్నత ఆత్మల యొక్క సహాయము, గైడెన్స్ లభించినప్పుడు మాత్రమే పైలోకం వెళ్ళగలుగుతాయి. అదే న్యాచురల్ డెత్ పొందిన వాళ్ళకి ఈజీగా వాళ్ళకు ఒక గైడ్ ఉంటారు. ఆ ఉన్నత లోకం వాళ్ళకి వెళ్ళడానికి చక్కటి వాళ్ళకి మార్గం ఉంటుంది. అయితే మనము ఆ చనిపోయిన వాళ్ళని ఎలా చూడగలుగుతున్నామంటే, మనం ఏం చేస్తున్నాము, ఆత్మ అంటే సర్వాంతర్యామి, అది అంతటా ఉంటుంది. అన్ని లోకాల్లో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఎన్నో లోకాలు తిరిగి వస్తుంది. అంత శక్తివంతమైంది ఆత్మ, ఆ సూక్ష్మ శరీరము. మరి ఎప్పుడైతే మనము ఆ కళ అంటే ఈ శరీరంకి వెళ్ళి సూక్ష్మ శరీరం బయటకు వచ్చింది కదా, వచ్చినప్పుడు అది ఎన్నో లోకాలు తిరుగుతుంది. మరి మన చనిపోయిన వాళ్ళు ఎక్కడున్నారు? ఏదో లోకంలో ఉండే ఉంటుంది కదా వాళ్ళ ఆత్మ. సో ఆ ఆత్మని ఈ ఆత్మ గుర్తిస్తుంది సూక్ష్మ శరీరంతో. గుర్తించినప్పుడు వాళ్ళు మనకి కనిపించడం కానీ, వాళ్ళు మనకి ఏదన్నా చెప్పాలనుకుంటే చెప్పడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. మనము సూక్ష్మ శరీరంతో కలుసుకుంటాము వాళ్ళను. అర్థమైందా? సూక్ష్మ శరీరము ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఎన్నో లోకాలు తిరుగుతుంది. దానికి గాలి, పంచభూతాలు అడ్డు రావు. గాలి, నీరు, అగ్ని, నిప్పు ఏది అడ్డుకోదు. గోడలకెళ్ళి నాకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది మేడం ఇది. నేను ఒక రోజు కడతాలు వెళ్ళాను. అంటే ధ్యానంలో కూర్చొని సూక్ష్మ శరీరయానం చేశాను. అలా ఇంట్లోని విండోలకి వెళ్ళిపోతున్నాను, బయటకు వెళ్ళి ప్రయాణం చేస్తున్నాను. వేరే వాళ్ళు స్పర్శ కూడా నేను అనుభూతి చెందాను ఆ సూక్ష్మ శరీరం ప్రయాణం చేసేటప్పుడు. సో అలా సూక్ష్మ శరీరం ఎక్కడికైనా వెళ్తుంది, వేరే లోకాలకు కూడా ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు మన ఆత్మీయులు ఎక్కడున్నారో తెలుసు కదా. సో మన చనిపోయిన వాళ్ళ ఆత్మ కూడా మనకి ఏదన్నా సందేశం ఇవ్వాలనుకుంటుంది అనుకోండి, అప్పుడు తనే మన దగ్గరికి వస్తుంది, ఎక్కడో ఒక దగ్గర కలుసుకుంటుంది. ఇప్పుడు మనం కలుసుకోవాలనుకున్నప్పుడు ఏదో ప్లేస్ స్పాట్ పెట్టుకొని కలుసుకుంటాం కదా. అట్లా ఇన్నర్ గా ఆత్మలు కూడా ఒక కనెక్టివిటీలో ఉంటాయి. మనకి ఈ మనసుకి ఆ విషయం తెలియదు. అవి యాక్సెప్ట్ చేస్తాయి, చేసినప్పుడే కలుసుకోవడం అనేది జరుగుతుంది. అట్లా. కానీ మనం నిద్రలో, మనం అవేర్నెస్ లో ఉండం కాబట్టి మనకి ఆ పూర్తి జ్ఞానం ఉండదు. మనకి కొంచెం కొంచెమే అర్థం అవుతుంది. మనకి సినిమా అంతా అయిపోయిన తర్వాత ఎండింగ్ నుండి స్టార్టింగ్ చూస్తే ఎలా ఉంటదో, నిద్రలో వచ్చేటువంటి కళ అలాంటిది. సడన్ గా లేస్తాము, ముందు నుండి వెనక్కి వెళ్తాము నిద్రలో. లేదు, ఒక చిన్న ఆలోచన కూడా కళ రూపంలో వస్తుంది, కోరికలు కూడా కళ రూపంలో వస్తాయి. ఎన్నో రకాలండి కళలు, నిద్రలో వచ్చే కళలు. ఓకే, క్లియర్ అయిందా మేడం? థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా వివరించారు మేడం, ధన్యవాదములు. థ్యాంక్ యూ మేడం. లతా గారా? లతాశ్రీ మీ పేరు? లతాశ్రీ మేడం. ఓకే, మీరు మాట్లాడినప్పుడు ఫ్రెండ్స్ ఏమనుకోకుండా మీ పేరు, ఊరు చెప్పండి, అంటే మళ్ళీ మనకి. తప్పకుండా మ్యామ్, నేను హైదరాబాద్ లో ఉంటాను మేడం, నా పేరు లతాశ్రీ. ఓకే అండి, థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. పిరమిడ్ శక్తి గురించి, పిరమిడ్ గురించి కానీ మీకేమైనా సందేహాలు ఉన్నా, లేదంటే ధ్యానం ఇప్పుడు కొత్తగా చేస్తున్నారు కదా, దానిపైన సందేహం ఉన్నా
మేడంని అడగండి, సీనియర్ పిరమిడ్ మాస్టర్. మేడం గారు మీకు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. మేడం ఇంకా మేడం నా పేరు బాలా మేడం. ఆ, నాకు ఒక చిన్న డౌట్ మేడం. ఇప్పుడు మీరు అంటే గదిలో కానీ అంటే లైక్ రీడింగ్ రూమ్ లో అలా పెట్టుకోవచ్చు అన్నారు కదా. యాక్చువల్లీ ఆ. పిరమిడ్ అంటే ఓపెన్ సోర్స్ లో ఉన్న ఎనర్జీని అక్యుములేట్ చేస్తాను నాకు చిన్న అభిప్రాయం. అది కరెక్టా కదా మేడం? అంటే మొత్తం పైన ఓపెన్ స్కై లో ఉంటేనే అది ఎనర్జీని ఎనర్జీ ఏకీకృతం చేస్తా అంటున్నారా? అలా కాదు, అది ఎక్కడన్నా ఉండనియండి. ఇప్పుడు మ్మ్. విశ్వమయ ప్రాణశక్తి అనేది ఇప్పుడు మనం ఇంట్లో రూమ్ లో కూర్చొని ధ్యానం చేస్తున్నాం, మనకి ఎనర్జీ వస్తుందా లేదా? అధిక శక్తి అంటే రూమ్ లో కూడా ఉందా లేదా? విశ్వమయ ప్రాణశక్తి అనేది అంతటా ఉంది. అది ఓపెన్ స్కై లో ఉంది, రూమ్ లో ఉంది, అంతటా ఉంటుంది. సో పిరమిడ్ ఎక్కడ ఉన్నా సరే అక్కడ ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ కాస్మిక్ ఎనర్జీని అది అబ్జర్వ్ చేసుకొని తనలోకి స్వీకరిస్తుంది. పైన అని ఓకే. కాదు, ఎక్కడున్నా సరే ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది. ఎలాగంటే అయస్కాంతం దగ్గరికి ఇనుమును తీసుకెళ్తే అది ఆ అయస్కాంతం ఎక్కడున్నా ఇనుమును దానికి లాక్కుంటుంది కదా దగ్గరికి, అలాగనమాట. ఓకే మ్యామ్. సో ఎక్కడున్నా అది కాస్మిక్ ఎనర్జీని ఆ ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. మైండ్ పవర్ చాలా పెరుగుతుంది సార్. మనకి పిరమిడ్ ఎనర్జీ ద్వారా మన యొక్క ఓకే మైండ్ మ్యామ్. చాలా పవర్ఫుల్ అవుతుంది. ఓకే మ్యామ్. థాట్ పవర్, మైండ్ పవర్ చాలా పెరుగుతుంది. మ్మ్. అందుకే చక్కగా ఎంటీ మైండ్ తో కూర్చోవాలి పిరమిడ్ కింద కూర్చున్నప్పుడు. ఓకే మ్యామ్. సో అంటే మనం ధ్యానంలో బాగా లీనమైపోవాలి. ఆ కొంచెం థ్యాంక్ యూ. ఆహార నియమాలు కూడా పాటించాలి సార్. మీరు ఓకే మ్యామ్. వెజిటేరియన్ అయినా కంప్లీట్ మేడం, కంప్లీట్ వెజిటేరియన్. గార్లిక్ కూడా తినకూడదు. వెల్లుల్లి. ఓకే మ్యామ్. గార్లిక్ చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇండ్లలో తినట్లేదు, ఇండ్లలో తెచ్చుకోవట్లేదు, వాడతలేరు వంటల్లో, కానీ పార్టీస్ ఫంక్షన్స్ లోకి వెళ్ళినప్పుడు తినేస్తున్నారు. అది ఇంతే కదా అనుకుంటాం వెల్లుల్లి, కానీ దాని పవరు అలా చిన్న గోలి పెద్ద జబ్బును తగ్గిస్తుందా లేదా? అట్లాగా పూర్తిగా మాంసంలో ఎలాంటి గుణం ఉంటుందో వెల్లుల్లిలో అలాంటి గుణం ఉంటుందని చెప్తారు పత్రి సార్. ఓకే మ్యామ్. సో ఫంక్షన్స్ లోకి వెళ్ళినా కూడా కర్డ్ రైస్ తినొచ్చు, ఫ్రూట్స్ తినొచ్చు. మనకి ఒక పూట తినకుండా కూడా ఉండగలిగే శక్తి మనకు ఉంటుంది కదా. అవును మేడం. 6 months మనం సాధన చేసినటువంటి ఆ ఎనర్జీని అది డిస్ట్రాయ్ చేస్తుంది ఒక్కసారి తిన్నామంటే. దాని ఓకే పవర్ మేడం. అది. ఓకే మేడం. నమస్తే మష్రూమ్స్ మేడం కూడా గారు. తినకూడదు, మష్రూమ్స్ కూడా తినకూడదు భగవద్గీతలో సార్. ఏదో ఉంది మేడం. అదేంటంటే తమో గుణాన్ని జ్వలింప చేస్తది అనే ఆహార పదార్థాల్లో ఇది ఉంది అన్నట్టు నేను చదివాను మేడం. అది కరెక్ట్ గా అంటే నాకు తెలియదు కరెక్ట్ గా. అందుకే పూజల్లో ఇప్పుడు వాడరు. అవును మేడం. వినాయకుడి పూజలు కానీ, మనకి స్వాములు బ్రాహ్మణ అయ్యప్ప పూజకి స్వాముల చాలా పూజలు దూరంగా కానీ ఉంటుంది దానికి. మెయిన్ ఉల్లిపాయకి దూరం. తమో గుణం ఒక్కటే కాదు, ఇంకా అది మొత్తం ఏంటంటే నెగటివ్ ఎనర్జీతో కూడుకున్నది. వెల్లుల్లి ఒకటి. తమో గుణానికి సంబంధించిన పదార్థాలు చాలా ఉన్నాయి. దానితో పెద్ద మనకి ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఇప్పుడు అట్లంటే కొందరు ఉల్లిపాయ కూడా వాడరు, జిఎస్ స్వామి భక్తులు చాలా పదార్థాలు వాడరు, కానీ మనకు అవసరం లేదు అవన్నీ. ఎందుకంటే మనం తీసుకునే ఈ కాస్మిక్ ఎనర్జీ వాటన్నింటిని డిస్ట్రాయ్ చేస్తుంది. కానీ గార్లిక్ ఒకటి మనం తినకూడని పదార్థం. అది మష్రూమ్స్ కూడా తినొద్దు సార్. ఫోటోసింథసిస్ ఉండదు, ఫోటోసింథసిస్ జరగదు, కిరణజన్య సంయోగ కిర జరగదు. మష్రూమ్ అనేది ఒక ఫంగస్. సో అది ఒక్కటి, అవి కూడా తినకూడదు. ఓవెన్ ఫుడ్ కూడా అవాయిడ్ చేయాలి. ప్రెషర్ కుక్కర్లు ఇవన్నీ కూడా. ప్రెషర్ కుక్కర్ లో వంట ప్రెషర్ తో ఉడకబడుతుంది ఒత్తిడి ద్వారా. ఆ ఒత్తిడి మళ్ళీ మనలోనికి వస్తుంది. మాక్సిమం వాటిని తీసేసేయాలి. ప్రెషర్ కుక్కర్లు, ఎలక్ట్రిక్ కుక్కర్లు. నేను ఒక 10-15 years నుండి మట్టి పాత్రలు వాడతాను వంటకి. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కి చాలా దూరంగా మీరు చెప్పేది ఉంది మేడం. ఇంప్లిమెంట్ చేయాలి యాక్చువల్లీ చెప్పాలంటే మేడం.
కొంచెం కొంచెం స్టార్ట్ చేసుకోవాలి. కనీసము ఈ అల్యూమినియం, నాన్ స్టిక్ ఇవన్నా పక్కన పెట్టండి ఓకే కొద్దిగా. స్టీల్ ఓకే వాడుకోవచ్చు, వాటితో మనకి నష్టం లేదు, లాభం లేదు. ఓకే మేడం. అట్లాగే మరి ఇంతకాలం మనం నాన్ వెజ్ తిని ఉన్న వాళ్ళమైతే ఆ వంట పాత్రలు ఉంటాయి కదా నాన్ వెజ్ వండినవి, అవును మేడం. అవి కూడా పక్కన పెట్టేసేయాలి నాన్న. ఓకే మేడం. ఎందుకంటే ఇప్పుడు ఒక సర్ఫ్ డబ్బా ఉంది, అవును ఆ మేడం. సర్ఫ్ డబ్బాను చక్కగా వేడి నీళ్ళు పోసి కడిగినా కూడా ఆహార పదార్థం అందులో పూసుకొని వాడుకోగలుగుతామా? లేదు మేడం, ఆ స్మెల్స్ ఉంటాయి దానిలో. ఆ దాని యొక్క ఎసెన్స్ అనేది ఉంటది అందులో. చింత చచ్చిన పులుపు చావదంటారు కదా, అలాగా. అవును. సో ఓకే మేడం. మనకి ఇన్ని పైసలు హాస్పిటల్స్ కు పెట్టే అదంతా తగ్గుతుంది కదా చక్కగా ధ్యానం చేసుకోవడం వల్ల. ఆరోగ్యాలు బాగుంటున్నాయి కదా. అవును మేడం. మరి అవును మన మేడం. కోసం మనం వాటి పక్కన పెడదాం, మనకు పోయేదేముంది? అంతే కదా మేడం. కరెక్ట్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ మేడం యూ మ్యామ్. థ్యాంక్ యూ. కాదు మేడం, వెల్లుల్లి తినొద్దు అంటున్నారు కదా మేడం, హార్ట్ కి మంచిదని సత్యనారాయణ చెప్తాడు కదా మేడం, మంచాల సత్యనారాయణ. డైలీ టు ఓకే ఓకే అండి. మనకి ఎగ్జాక్ట్లీ మేడం, నాది కూడా అదే క్వశ్చన్ మ్యామ్ అడుగుదాం అనుకున్నాను. ఓకే అండి. మంతెన సత్యనారాయణ ఎందుకు వచ్చిండ్రు? ఆరోగ్యపరంగా ఆయన ఒక పర్పస్ ఏంటి? అందరికీ ఆరోగ్యం అందించడానికి ఏ ఆహార పదార్థాలు వాడాలి, ఏవి వాడకూడదు అని తెలియజెప్పడానికి వచ్చిండు అంతే. కానీ ఆయనకి ఈ స్పిరిచువాలిటీ తెలియదు, ఈ ఆత్మ జ్ఞానం లేదు, అహింస ఆ తత్వంలోకి రాలేదు. ఆయన అహింస సిద్ధాంతాన్ని ఆయన ఫాలో అవ్వలేదు. ఇప్పుడు మనకి ధ్యానం చేస్తే గుండె బాగుంటుంది, లివర్ బాగుంటుంది, అన్ని భాగాలు బాగుంటున్నాయి కదా. ధ్యానం చేసే వాళ్ళకి మనం వెల్లుల్లి తినొద్దని చెప్పేది, ధ్యానం చేయని వాళ్ళకి చెప్పట్లేదు. ధ్యానంలో వచ్చే శక్తి మనకు అన్ని భాగాలకి ఆరోగ్యాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, హీలింగ్ జరుగుతుంది. ధ్యానం చేసే వాళ్ళ కోసం. మంతెన సత్యనారాయణ ఏంటి? ఆయన సాకార జగత్ కోసం రాలేదు. అందుకని వాళ్ళు చెప్పినవి మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సామాన్య జనులు ఫాలో అవుతారు, అది వేరు విషయం. మరి అట్లా అంటే కాదర్ వాళ్ళు తినొద్దు అని చెప్తాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క లైఫ్ కి ఒక పర్పస్ ఉంటుంది సార్. వాళ్ళ లైఫ్ పర్పస్ కి అనుగుణంగానే వాళ్ళు చెప్తారు. సరే. ఈయన సిరిధాన్యాలను స్ప్రెడ్ చేయడానికి వచ్చాడు. ఆయన మెయిన్ గా ఆయిల్ తినకూడదు అనే పర్పస్ తెలియజేయడానికే మంతెన సత్యనారాయణ గారు వచ్చారు, ఎక్కువ ఆయిల్స్ వాడకూడదు అని. అట్లా మనకి మన పత్రిజీ ఏం చెప్పారో మనకి అది ఇంపార్టెంట్. సరే మేడం. మేడం, తిన్నాక ఎంతసేపటి తర్వాత కూర్చోవచ్చు మేడం ధ్యానంలో? వెంటనే కూడా కూర్చోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే కొంచెం గ్యాప్ ఇస్తే ఇంకా బాగా కుదురుతుంది. నేనైతే అప్పుడప్పుడు తిన్న తర్వాత కూడా కూర్చుంటా, అప్పుడు కూడా నాకు బాగానే కుదురుతుంది. అందుకోసం మన ధ్యానానికి సమయం అనేది లేదు మేడం. ఈ సమయంలో చేయాలి, ఆ సమయంలో చేయాలనేది లేదు. సమయము లేదు, ప్లేసు లేదు. నేను చక్కగా జర్నీలో ధ్యానం చేసుకుంటాను. ఫంక్షన్లలో ఒక్కొక్కసారి గంటలు గంటలు స్పెండ్ చేయాల్సి వస్తుంది కదా, చక్కగా పక్కన ఒక రూమ్ ఉంటే కూర్చుంటాను వెళ్ళి. ఎందుకంటే మనకి అక్కడ సమయం వృధా చేసుకోవద్దు అనిపిస్తుంది. కానీ ఎర్లీ మార్నింగ్, నైట్ టైంలో ధ్యానం అనేది చాలా మంచిది. ఇంకా అంటే అప్పుడంతా సౌండ్ పొల్యూషన్ ఉండదు. 2 to 4, 5 మధ్య ప్రాంతంలో యోగులు సాధన చేసే టైం అది. ఆ టైంలో లేసి చేయగలిగితే అప్పుడు మంచిది. ఇంకా ఎర్లీ మార్నింగ్ మంచిది. నైట్ పడుకునే ముందు కూడా చక్కగా చేసే పడుకోవాలి ధ్యానం చేసి. కాకపోతే ఏ టైంలోనైనా చేసుకోవచ్చు. ఓకే అండి. సార్ మాట్లాడండి సార్, శేషనారాయణ. మేడం నమస్తే సార్. నమస్తే మేడం. ఈ కొలతలు చెప్పగలుగుతారా మేడం? పిరమిడ్ ఇప్పుడు కొలతలా? 2 ఉందనుకోండి, 2 ఎత్తు ఎంత ఉండాలి? అది అన్ని 2x2, 12x12, 11x11, 20x20, 18x18 ఇలాగే ఉంటది పిరమిడ్ కొలతలు. ఉంటాయి, కానీ ఎత్తు ఇప్పుడు దానికి యాంగిల్ వచ్చేసి 52 డిగ్రీల 51 నిమిషాల కోణము అంటారు.
దాన్ని బెండ్ చేస్తారు కదా పైన. సో అది యాంగిల్ మెజర్మెంట్. ఓకే, ఇక పిరమిడ్ సైజులు కట్టుకునే వాళ్ళు 10 నుండి స్టార్ట్ చేస్తారు. 10x10 పిరమిడ్, 12x12 పిరమిడ్, 18x18, 20x20. ఇప్పుడు మన కడ్తాల్ పిరమిడ్ 180x180 అట్లాగా. మనకి పిరమిడ్ ఇంజనీర్స్ ఉంటారు సార్. మనం పిరమిడ్ కట్టుకోవాలనుకుంటే మనకు అవైలబుల్ లో ఉంటారు. వాళ్ళు ఫ్రీగానే మనకు వచ్చి చక్కగా మనకి డిజైన్ చేసి వెళ్తారు పిరమిడ్ కి ఫ్రీగా. సరే మేడం, ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఈ మధ్యలో వశిష్ఠ గౌతమి అని ఆ గోదావరి తీరాన ఒక అత్యద్భుతమైన పిరమిడ్ నిర్మాణము ఇనాగ్రేషన్ జరిగిందండి. మనము ఇదివరకు పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రలకు వెళ్ళాం కదా. ఇప్పుడు పిరమిడ్ శక్తి క్షేత్రాలను సందర్శించాలి. నెలకొక్క పిరమిడ్ కి నేను వెళ్తాను, పిరమిడ్ శక్తి క్షేత్రం సందర్శిస్తాను అని ఒకటి పెట్టుకోవాలి కనీసం. చూడండి, మీరు అలా విజిట్ చేయండి. విజయవాడలో మానస సరోవరము అని కళ్లెం రామరెడ్డి గారు పెద్ద పిరమిడ్ కట్టారు. అక్కడ ఒక పిరమిడ్ ఆశ్రమం ఉంది. జేతవనము అని, ప్రకృతి వ్యాలీ అని, ఇవన్నీ పెద్ద పెద్ద పిరమిడ్ సెంటర్స్ అన్నమాట. శ్రీశైలం రూట్ లో మన కడతాల్కి దగ్గరలో ఓంకారేశ్వర అని 18 పిరమిడ్లు 18 శక్తి పీఠాలకు ప్రతీకలుగా కట్టారు ఒకటే దగ్గర. చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ కూడా. ఇవి విజిట్ చేయాలి మనం ఇప్పటి నుండి. విజయవాడ దగ్గర ఏది మేడం? విజయవాడలో మానస సరోవరం అనే పేరుతో కళ్లెం రామరెడ్డి గారు అక్కడ ఒక పెద్ద పిరమిడ్ నిర్మాణం చేశారు. పిరమిడ్ ఆశ్రమం పెట్టారు. మంచి ప్రోగ్రామ్ చేస్తుంటారు అక్కడ. ఓకే, థ్యాంక్ యూ మేడం. మన హైదరాబాద్ లో కూడా లైఫ్ యూనివర్సిటీ విజిట్ చేయాలి. డాక్టర్ లక్ష్మీ న్యూటన్ దంపతులు ఆధ్వర్యంలో అక్కడ ఒక సహస్రార అని అత్యద్భుతమైన పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది. హైదరాబాద్ లో కూడా చాలా పిరమిడ్స్ ఉన్నాయండి. అంతటా ఉన్నాయి. మనం ఉన్న ఏరియాలో మనం చూసుకొని మనం విజిట్ చేసుకోవాలి. కడ్తాల్ పిరమిడ్ కి అందరూ రండి ధ్యాన మహాయాగానికి. మనం ఇంట్లో 6 నెలలు చేసింది ఒక్కటే. అక్కడ ఆ వేలాది మందితో కలిసి ఆ సంగీతం ఉంది, పిరమిడ్ ఎనర్జీ ఉంది అక్కడ, సామూహిక ధ్యానము, ఇన్ని ఉన్నాయి, ఆచార్యులు ఉన్నారు. అది ఎంతో శక్తివంతమైనది. 2-3 రోజులైనా రావచ్చు కదా? రావచ్చండి, ఎన్ని రోజుల కోసమైనా రావచ్చండి. కాకపోతే ఎవరన్నా మాకి మంచి సౌకర్యం ఉండాలి అనుకుంటే అక్కడ పెయిడ్ అకామిడేషన్ కూడా ఉంటది. మీరు ముందే రిజిస్ట్రేషన్ చేసుకోండి పెయిడ్ అకామిడేషన్. మేడం పెయిడ్ అకామిడేషన్ ధూళిపూడి చంద్రశేఖర్ సార్ చూసుకుంటారు మేడం. కావాలంటే నేను ఆ సార్ నంబర్ పెడతాను మీకు. ఓకే మేడం. మాస్టర్స్ పిరమిడ్స్ క్యాప్స్ అవి ఏం కావాలన్నా కూడా గ్రూప్ లో పోస్ట్ చేస్తారు. కాల్ చేసి అలా తీసుకోండి మాస్టర్స్. మంచి ధూప్ స్టిక్స్ కూడా వాడుకోండి ఇంట్లో. మంచి మనకి అయితే ఏంటంటే మేడం, ఒక మాస్టర్ కి మన డౌట్ ఏంటంటే పిరమిడ్ కి ఇలా ధూపం వేయాలి కదా, డైలీ వేయాలా, ఏ టైంలో వేయాలి అని వాళ్ళకి డౌట్ వచ్చిండే మేడం. పిరమిడ్ కి ఏ ధూపం వేయాల్సిన అవసరం లేదండి. ఇంట్లో మాత్రము రోజు కాస్త ధూపము లేదు ఆవు నెయ్యి, మంచి లోకల్ ఆవు నెయ్యి దొరికిన వాళ్ళు ఆవు నెయ్యితో దీపం వెలిగించుకోండి ఇంట్లో. ఆ పూజ ఆయిల్ అని దొరుకుతుంది షాప్ లో, అది కాకుండా మంచి ఆవు నెయ్యి దొరికితే గనక ఆవు నెయ్యితో దీపం వెలిగించుకోండి. లేదు మంచి నువ్వుల నూనెతో, ఇది చలికాలం కాబట్టి మంచి నువ్వుల నూనెని వాడుకోవచ్చు దీపారాధనకు. వేరే సీజన్ అయితే మంచి ఆవు నెయ్యి. ధూపం అనేది కెమికల్స్ తో కూడిన అగరబత్తులు అస్సలు వాడొద్దు. మనకి దొరుకుతున్నాయి ఆర్గానిక్ స్టోర్ లో కూడా మంచి ధూప్ స్టిక్స్ దొరుకుతున్నాయి. నేనైతే ఏం చేస్తానంటే ఆవు పిడకను వెలిగిస్తాను, దానిలో కొంచెం నెయ్యి వేస్తాను. ఆవు పిడకలు కూడా మనకి దొరుకుతున్నాయి. అది ఇంకా అన్నింటికంటే ఎంతో శక్తివంతమైంది. అప్పుడు ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీతో నింపుతుంది. గోవి అన్ని ఎంతో
పవిత్రమైనవి, శక్తివంతమైనవి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు వెన్న అన్ని కూడా. వాళ్ళు దీంట్లో పెడతారంట గ్రూప్ లో. అదే అడిగితే మేము పెడతాము అని చెప్పి. గ్రూప్ లో పిరమిడ్స్ పోస్ట్ చేస్తాం మాస్టర్స్. ఎవరు కావాలన్నా నంబర్ కి కాల్ చేసి తీసుకోండి. మెయిన్ మనకు క్యాప్ పిరమిడ్ ఒకటి, హ్యాంగ్ చేసే పిరమిడ్ అయినా లేదంటే 2x2 ఉంటుంది, స్టాండ్ పిరమిడ్ కూడా ఉంటుంది. ఎవరి శక్తి కొద్దీ మాస్టర్స్ ఏ పిరమిడ్ కైనా అదే శక్తి ఉంటుంది. టేబుల్ పిరమిడ్స్ ఉంటాయి, వాటర్ పిరమిడ్స్ మేడం చెప్పారు కదా, ఫిల్టర్ పైన పెట్టుకోవచ్చు, లేదంటే ఒక బిందె పైన అలా కూడా పెట్టుకోవచ్చు, గ్లాస్ పైన కూడా పెట్టుకోవచ్చు మాస్టర్స్. అలా మీకు అంటే మెయిన్ క్యాప్ పిరమిడ్ అయితే మనం ధ్యానం చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. అలా మేడం చెప్పారు కదా, ఇప్పుడు మీరు అలా ఏది కావాలంటే ఆ పిరమిడ్ తీసుకోవచ్చు మాస్టర్స్. రిజిస్ట్రేషన్ నెంబరు నెక్స్ట్ అకామిడేషన్ ది నెంబర్ అట్లా పెట్టండి. నేను మేడం కి పెడతాను. మేడం గ్రూప్ లో అట్లా పెట్టించండి. గ్రూప్ లో పెడతాను. గ్రూప్ లో పెడతాం. రిజిస్ట్రేషన్ అకామిడేషన్ రెండు పెట్టండి మేడం. సార్ నా దగ్గర కూడా ఉంది, నేను కూడా పిరమిడ్లు కట్టే వాళ్ళకి కూడా చక్కగా మీకు ఎంత కుదిరితే అంత డొనేట్ కూడా చెయ్యండి సార్. ఓకే. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి మాస్టర్స్. అరజిత మేడం మాట్లాడతారా? నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం గారికి కూడా నమస్తే. చాలా బాగుంది మేడం పిరమిడ్ గురించి, దాని శక్తి, నెక్స్ట్ డీటెయిల్డ్ గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఆహార నియమాలు కూడా, ఎందుకంటే మనం ఇంట్లో ఉండట్లేదు కదా, బయట ఫంక్షన్స్ కి వెళ్ళి ఒక్కసారే కదా అనిపిస్తుంది. చాలా అంటే అదే చిన్న టాబ్లెట్ లాగా అందరికి అర్థమయ్యేలాగా, టాబ్లెట్ చిన్నదైనా కూడా బాడీ మొత్తానికి ఎలా పనిచేస్తుందో, చిన్న ఒక్కసారి తిన్నా కూడా నిజంగా మీరు అన్నది 100% నిజం మేడం. నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. చాలా బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. చాలా బాగుంది క్లాస్ కూడా. కడతాల్లో కూడా అందరికి రమ్మని చెప్పడం కూడా, ఎందుకంటే సడన్ గా ఒక్కోసారి గుర్తుండదు చెప్పడం కూడా. డొనేట్ కూడా చేస్తే మనకేంటంటే ఆ పెద్ద దాంట్లో మనం కూడా ఒక చిన్న ఏమంటారు పెద్ద యజ్ఞంలో ఒక చిన్న కట్టెపుల్ల వేసినా కూడా మనకి పుణ్యం అన్నట్టు. చంద్రుడికో నూలు పోగలాగా అంటారు. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి మాస్టర్స్. తన్ మన్ ధన్ సేవ చెయ్యాలి మనం. అంటే శరీరంతో చేసే శ్రమ, మనసుతో చేసేటువంటి ఇలా జ్ఞానాన్ని అందించడము. మేము ఇవేమి చేయలేము అనుకున్నారు, ఓకే, మనకు ఉన్నంతలో ఎంతో కొంత పుణ్య కార్యాలకి, ధర్మ కార్యాలకి మనము డబ్బులు ఇవ్వడం అనేది ఎంతో గొప్ప విషయం. ఇంత మంచి జ్ఞానాన్ని అందించిన మేడంకి అందరం ఒకసారి క్లాప్స్ చేసుకుందాం మాస్టర్స్. చాట్ బాక్స్ లో పెట్టిన మాస్టర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మేడం. చాలా చాలా థ్యాంక్స్. ఎంతో చక్కటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చారు. ఎంతో గ్రేట్ వర్క్ చేస్తున్నారు మేడం కూడా. సార్ అందరము గట్టిగా క్లాప్స్ చేద్దామండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు మేడం.